మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే నమస్తే మేడం. సార్. మేడం. మేడం, సంతోష్ గారు ఒక సమస్యతో ఇక్కడ రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. అక్కడ 2012లో తాడేపల్లిగూడెం ఉన్నప్పుడే మాకు మ్యారేజ్ అయ్యింది. ఓకే. అక్కడే ఉన్నప్పుడు ఇంకా ఇంటికి వచ్చేసి ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించే చేసుకున్నారా? చేసుకున్నాం. ఉమ్. బాబు పాప ఇద్దరు ఉన్నారు. మా ఫ్యాక్టరీలో ఒక అమ్మాయి పనిచేస్తుంది. ఆ అమ్మాయితో నేను మాట్లాడాను. వాళ్ళు కాలేజ్ తీసుకొచ్చేసారు నాది డైరెక్ట్ గా. ఏంటంటే వాళ్ళు బాగా పెద్ద అయి ఉండాలి, అంతమంది వచ్చారంటే. ఫ్రెండ్స్ గా మాట్లాడేవాను. బాబు ఈ మామూలుగా ఫ్రెండ్స్ అసలు బాగాలేదు. ఓకే, మామూలుగా ఫ్రెండ్స్ అని అనకండి, సూపర్ ఫ్రెండ్స్ అని అనండి. చెప్పండి. రచ్చ చేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. ఇదిగో తమ్ముడు, ఆ అమ్మాయి నేనే అనుకో, ఏం మాట్లాడుతూ చెప్పు. నాకు తన్నిన తర్వాత కూడా ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. మాకు యాంగ్జైటీగా ఉంది. 2 సార్లు దొరికారు, తర్వాత ఏమేమి చెప్పండి. నాకు విడాకులు కావాలి అని మా అమ్మాయి నాకనేది, మా అబ్బాయిని తను ఉంచుకుంటా అనేది. ఓకే. రోజు తెల్లారి లేచిన రోజు భజనే మేడం నాకు. మీకు విడాకులు ఇచ్చే ఉద్దేశం లేదా? చాలా ఉంది మేడం ఆ, స్టోరీ. భజన అనేటప్పటికి అయిపోయింది అనుకున్నాను. కొన్ని రోజులు మార్చి 20 తారీఖు ఏమో కింద ఒక అబ్బాయి ఉంటాడు, టీనేజ్ అబ్బాయి. ఈ అబ్బాయితో ఎప్పటి నుంచో తెలియదు, జూన్లో నాకు రికార్డు దొరికింది. ఉన్నాయా అవి? ఉన్నాయి మేడం, ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఏం చేస్తున్నా మోటార్ ఈ అబ్బాయితో రిలేషన్తో విడాకులు అడిగింది. తర్వాత ఏమైంది? లాస్ట్గా ఏంటి? ఇప్పుడు అంత జరిగాక నమస్తే అండి. మేడం, చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు సంతోష్ గారు? నాది ప్రాపర్ చెన్నూరు, మంచిర్యాల జిల్లా మేడం. ఓకే. ఉండేది ఒక పని మీద రాజమండ్రికి, అక్కడ పని చేసుకుంటున్నా. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ పని అక్కడ పని చేసుకుంటారు. చేసుకుంటున్నా. అయితే బాగానే మా అమ్మాయి వాళ్ళ అమ్మాయి, మా భార్యదేమో ఆంధ్ర, పార్వతీపురం. ఓకే. మేము ఇక్కడే బాలనగర్లో ఇది వరకు పని చేసుకున్నాం. ఇక్కడే కొంచెం లవ్ మ్యారేజ్ సెట్ అయింది. తాడేపల్లిగూడెం వెళ్ళాక మేము లవ్ 2012 మ్యారేజ్ సెట్ అయిందా? లవ్ మ్యారేజ్ ఇక్కడ అంటే మామూలుగా కొంచెం మాటలు ఇట్లా లవ్ అండ్ మ్యారేజ్ ఓకే. పెద్దలు అంగీకరించారు. పెద్దలు ఏ అంగీకరించారు. సంవత్సరంలో అయిందండి పెళ్లి? 2012 అయింది సార్. ఓ 2012 అయింది. బాగానే ఉంది, 2 పిల్లలు నాకు. తాడేపల్లిగూడెం ఏంటి? అంటే ఈ తాడేపల్లిగూడెంలో పనిచేశాను, రాజమండ్రి పక్కన. తాడేపల్లిగూడెం ఒక అంటే రాజమండ్రికి మరి లెక్క మీరు వస్తాను. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నారు మీరు? లేదు మేడం, అంటే ఆవిడ బాలానగర్ అన్నారు కదా ఇక్కడ. కాదు. బాలనగర్లో పని చేసుకుంటాం అందరం, ఒక ఫ్యాక్టరీలో పని చేసుకుంటున్నాం. ఓకే. ఓకే. అక్కడ కొంచెం పరిచయం అయింది మా అమ్మాయితో. అలానే తాడేపల్లిగూడెం షిఫ్ట్ అయిపోయాం మేము. అక్కడ ఓకే. ఫ్యాక్టరీ యూనిట్ మొత్తం షిఫ్ట్ చేశారు. ఓకే. అక్కడికి వెళ్ళిపోయాం. ఇద్దరు అక్కడికి వెళ్ళిపోయాక 2011లో వెళ్ళిపోయాం మేము. వెళ్ళిపోయాక అక్కడ 2012లో తాడేపల్లిగూడెం ఉన్నప్పుడే మాకు మ్యారేజ్ అయ్యింది. ఓకే. అక్కడే ఉన్నప్పుడు ఇంకా ఇంటికి వచ్చేసి మ్యారేజ్ అక్కడ. ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించే చేసుకున్నారా? చేసుకున్నాం. ఉమ్. చేసుకున్నాక అంతవరకు బాగానే ఉంది. ఉమ్. ఒక బాబు పాప ఇద్దరు ఉన్నారు. అది అలానే బాగా అలానే సాగిపోతుంది కాపురం, అలానే బాగానే ఉంది. ఓకే. అయితే నేను ఒక అమ్మాయి, మా ఫ్యాక్టరీలో ఒక అమ్మాయి పనిచేస్తుంది. ఆ అమ్మాయితో నేను మాట్లాడాను, మామూలుగా ఫ్రెండ్స్గా మాట్లాడాను. ఉమ్. మాట్లాడినందుకు దాన్ని వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు ఎంతకాలం పెళ్ళైన ఎంతకాలం తర్వాత మీ ఫ్యాక్టరీలో ఉన్న ఒక అమ్మాయితో మాట్లాడారు? అప్పటి వరకు అమ్మాయిలతో మాట్లాడలేదు మీరు? లేదు, మామూలుగా అంటే మా అంత మొత్తం లేడీసే ఉంటారు. అందరూ ladies. మామూలుగా అందరితోనే సూపర్వైజర్ గా అన్నిట్లో కార్డ్ అవును, రాసుకొని ప్రత్యేకంగా ఈ అమ్మాయితో టార్గెట్ ఎందుకు మీ వైఫ్ కి? ఈ అమ్మాయితో ఎక్కువ మాట్లాడిన టార్గెట్ పెట్టేసుకుంది. ఎందుకు మాట్లాడారు మరి ఎక్కువగా? అందరితో ఎలా ఉన్నారు అలాగే ఉండదు. అలాగనే మామూలుగా ఫ్రెండ్స్ గా అందరితో ఫ్రెండ్స్ గానే మాట్లాడతాను. ఆమెకు మా అమ్మాయితో ఎక్కువ మాట్లాడినట్టుగా పెట్టేసుకుంది. ఇంకా మరి ఎవరికైనా అలాగే ఉంటది కదా. వాళ్ళు కాలేజ్ తీసుకొచ్చేసారు నాది డైరెక్ట్ గా మొత్తానికి.
టోటల్ గా ఒక ఓపెన్ గా ఉన్నారు, ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు. మొత్తం తీసుకొచ్చేసారు. ఎలా తీసుకొచ్చా తెలియదు, మొత్తం తీసుకొచ్చేసరి వాళ్ళ ఫ్యామిలీ ఒక 7 వచ్చేసారు. నేను ఒక్కనే అక్కడ ఉంటాను, మా వాళ్ళు ఎవరు ఉండరు. మా అన్నయ్య మా ఎన్ని brother సంవత్సరాల ఇక్కడ క్రితం స్టోరీ ఇది? ఇది ఒక 3 years అవుతుంది మేడం. 3 years బ్యాక్. అప్పటి వరకు ఏ గొడవ లేదు మీకు? లేదు, ఏ గొడవ లేదు మేడం. కాల్ లిస్ట్ బాగా పెద్ద అయి ఉండాలి అంతమంది వచ్చారంటే. మామూలుగా వచ్చేసింది మేడం కాల్ లిస్ట్, తీసుకొచ్చేసారు. మీరు ఏం చేస్తారంటే మీరు చేసిన తప్పని సగం సగం మింగే సగం సగం బయటికి చెప్తున్నారు తెలుసా? మొత్తం fill చేస్తున్నారు ఇక్కడ. నేను మాట్లాడినా చెప్తున్నా కదా మేడం, ఒక అమ్మాయితో మాట్లాడాను నేను. అవును, అదే నన్ను మామూలుగా మాట్లాడటం కాదు, కాల్ లిస్ట్ చాలా పెద్దది ఉంటుంటది కాబట్టి 7 వచ్చారని అంటున్నావు. మామూలుగా వాళ్ళు బ్యాచ్ వచ్చేస్తున్నారు మేడం, ఇంక 7 అలా ఎప్పుడు అదే బ్యాచ్ వస్తున్నారు. ఆ కార్డు తీసుకొని వచ్చారు. నేను అన్నాను ఇది ఏం లేదు, మామూలుగా ఫ్రెండ్స్ గా మాట్లాడాను, అలాంటి గొడవలు ఏం లేవు, అర్ధరాత్రులు మేమందరం బాగానే మాట్లాడావా? ఉన్నాము, మీకు అర్ధరాత్రులు మాట్లాడావా? మిడ్ నైట్ ఏం మేడం? మసాలాలు. అర్ధరాత్రులు మాట్లాడావా 10 తర్వాత? తర్వాత ఏం మాట్లాడలేము. లేవా అటువంటి ఫోన్ రికార్డ్స్ ఏమి లేవా దాంట్లో? మామూలుగా ఓకే. ఫ్రెండ్స్ గా మాట్లాడేవాను. అవతల బాగుందిగా మీ ఫ్యామిలీ ఆవిడ కొడుకు కూతురు బాగుంది కదా, మళ్ళీ ఎందుకేం ముచ్చట్లు? మామూలుగా ఫ్రెండ్స్ గా బాబు, మాట్లాడాను ఈ మేడం. మామూలుగా ఫ్రెండ్స్ అసలు బాగాలేదు. ఓకే, మామూలుగా ఫ్రెండ్స్ అయితే కనుక భార్యకి తెలిసి అంత ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు మాట్లాడరు. ఒక కాల్ లిస్ట్ నిండిపోయేంత ఇదిగా మాట్లాడరు. 7 మనుషులు ఇంటికి 7 రారు. వచ్చేస్తారు. ఎందుకు వస్తారు ఊరికే? మామూలుగా ఫ్రెండ్స్ అని అనకండి, సూపర్ ఫ్రెండ్స్ అని అనండి. చెప్పండి. అది ఎలా అనుకున్నా ఇంకా మీరు అంటే నేను చేయలేను మేడం. మీరు చెప్పారు, మాకేం అవసరం అనుకోవడానికి. ఓకే మీరు చెప్పండి. చెప్పింది వింటున్నాం. అయితే మాట్లాడాను ఒక మేడం. ఫ్యాక్టరీలో తప్పుగా అనుకోకండి, Hmm. తాడేపల్లిగూడెంలో ఒక ఫ్యాక్టరీలో పని చేసుకుంటున్నారు మీరు. అక్కడ ఎక్కువ శాతం ఆడపిల్లలే, ఆడపిల్లతో కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారు. ఈ 2012లో పెళ్ళైనటువంటి మీరు 2023లోనో 2022లోనో ఒక్క ఆడపిల్లతో పట్టుకుని మిమ్మల్ని మీ ఆవిడ ఎందుకు ఇబ్బంది పెడతారు చెప్పండి? ఆ అమ్మాయి ఏం పెచ్చదు కాదుగా. ఇప్పుడు చెప్పండి. అయితే అది మాట్లాడాను మేడం. మాట్లాడిన తర్వాత వాళ్ళు కాలేజ్ తీసుకొచ్చేసారు. నాయన దౌర్జన్యం దిగారు. నేను అదేంటి ఏం లేదు, మామూలుగా మాట్లాడాను, మీరు ఏం ఊహించుకోకండి, అలాంటి రిలేషన్ ఏం లేదు మాకిద్దరికి. ఆ అమ్మాయికి పెళ్ళై పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం, ఓకే. ఉన్నారు. ఏం లేదు, మీరు దీని గురించి పట్టించుకోకండి, మీ ఇద్దరం బాగున్నాం, మీ అమ్మాయికి ఏమైనా ఎంత తేడా ఉంటే నన్ను అడగండి అని మాట్లాడాము. వాళ్ళని పంపించేసాం. అయితే అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ ఒకసారి రోజు నేను మాట్లాడడం మానేశాను. మళ్ళీ ఒక రోజు ఏదో మామూలుగా ఏదో విషయం గురించి మాట్లాడాను. అది మాట్లాడితే మళ్ళీ తీసుకొచ్చారు కాల్ లిస్ట్. మళ్ళీ తీసుకొచ్చేసి ఇంకా మళ్ళీ మామూలుగా రేంజ్ లో ఇంకా నువ్వు దౌర్జన్యం. మాట్లాడిందే ఒకసారి కదా, ఒకసారికి పెద్ద సైన్యం ఎందుకు వచ్చేసారు? వాళ్ళు ఏంటంటే ఇంట్లో కంటే ఎయిర్టెల్ ఇంకా ఆఫీస్లోనే ఏదంటే ఎక్కువ సేపు మా అంటే గొడవకే మేడం. కాదండి, ఏదో వంక ఇన్నేళ్లు లేనిది ఇప్పుడే సడన్ గా ఎందుకు గొడవకు వస్తున్నారు? కాలేజ్ పెద్దదైతేనే కదా వాళ్ళు వస్తున్నారు. మీరు కాల్ లిస్ట్ పెద్దదైనా కానీ నేను ఏం చేయలేదు మేడం అందులో. ఏం మరి చెయ్యాలయ్యా? ఫస్ట్ టైం చేసినప్పుడే అంతమంది వచ్చినప్పుడు మీరు మాట్లాడడం మానేయొచ్చు కదా. కాదు మళ్ళీ నాన్న. సెకండ్ టైం కూడా ఎందుకు రప్పించారు? నేను మామూలుగా ఇప్పుడు ఫ్రెండ్స్ కన్నప్పుడు అందరం అన్ని సంవత్సరాలు అరే, పనిచేసినప్పుడు కాదు ఫ్రెండ్స్ కాదు, గా మాట్లాడాను ఒకసారి మేడం వచ్చి 4 పీకారు. కాల్ లిస్ట్ ఎందుకు పెంచుతున్నావు? నువ్వు తగ్గించేసుకోవచ్చు కదా. ఇంకో తమ్ముడు, ఆ తగ్గించుకున్నాను. అమ్మాయి నేనే అనుకో, ఏం మాట్లాడుతావు చెప్పు? తగ్గించుకున్నాను మేడం నేను. ఏం మాట్లాడతారు? ఫ్రెండ్స్ గా ఏం మాట్లాడుకుంటారు? ఊరికే సరదా మాట్లాడిన ఒకసారి తన్నిన తర్వాత కూడా ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. మాకు యాంగ్జైటీ ఏం మాట్లాడతారు? మామూలుగానే చేసి ఆ ఎలా మామూలుగా ఉన్నారు ఏం ఏంటని వండావు, పప్పు ఎలా వండావా, ఉన్నారు సాంబార్ ఏంటని వండావా అని అయ్యే అడుగుతావా? అడిగినాము, పెట్టేసాం అంతే. అయ్యే అడిగావా? తర్వాత మళ్ళీ కాల్ లిస్ట్ తీసుకుని వచ్చి అయ్యే కాదు, మొన్న తర్వాత ఏం కాల్ లిస్ట్లో వెళ్ళలేదు. ఆ 2 రోజులు మాట్లాడినయే తీసుకొచ్చేసారు. 2 రోజులు ఎన్ని అవర్స్ మాట్లాడావు? 1 గంట మాట్లాడావా? అరగంట మాట్లాడి ఉంటావా? లేదు మేడం, ఒక 10 నిమిషాలు మాట్లాడాను. 10 నిమిషాలకే కాల్ రికార్డ్ తెచ్చి నువ్వు ఈ 2 సార్లు ఎందుకు మాట్లాడేవి అమ్మాయితో అని మళ్ళీ కొట్టారు. నేను ఇప్పుడే కదా మాట్లాడింది, ఇప్పుడే కదా నువ్వు చేసింది, ఇప్పుడే కదా నాకు ఫోన్ చేసి అవతలలో ఫోన్ చేసేసి కాలేజ్ తీసుకురామని చెప్పేసి. ఈసారి కూడా మళ్ళీ బాక్సింగ్ ఏనా? ఈసారి మళ్ళీ వచ్చేసి ఇంకా రసరస వేసేసి నేను ఎందుకు కంగారు పడతా, దేనికి ఏం జరుగుతుంది కానీ ఇద్దరం బాగానే కలిసి ఇదంతా ఉన్నాం కదా. తాడేపల్లిలోనే జరుగుతుందా? కాదు మేడం, మళ్ళీ తర్వాత తాడేపల్లిగూడెం నుంచి గౌరీపట్నం వచ్చాం. ఆ అమ్మాయి అక్కడ అక్కడ అమ్మాయి ఉండదుగా మరి. లేదు మేడం, నువ్వు ఫోన్ నువ్వు ఉంటుంది. వచ్చేసావు కానీ అమ్మాయి రాదు కదా. రాలేదు. తాడేపల్లిగూడెంకి అందుకే ఫోన్ గౌరీపట్నంకు లిస్ట్ ఎక్కువైపోయింది. 40 కిలోమీటర్ మేడం అవును, దగ్గర డిఫరెన్స్. దగ్గర. ఓకే, దానివల్ల ఫోనుల్లో మాట్లాడు ఎలా ఉందా అని. మామూలుగా 40 కిలోమీటర్ దూరం ఉంటుంది దానికి దీనికి. ఫోన్లేనా? మామూలుగా ఫ్రెండ్స్ గా మాట్లాడుకునే వాళ్ళం, వదిలేసాం, అంతా అయిపోయింది. వాళ్ళు వచ్చేసి ఇది ఏం లేదని చెప్పినా కానీ అస్సలు ఏం లేదు, ఇంకా ఏం లేదని ఎందుకు కంగారు పడతారు, ఏమైనా చేస్తున్నాం అని ఎందుకు భయపడుతున్నారు అంటే లేదు ఇంకా. ఆ అమ్మాయి వాళ్ళ ఆయన కాల్ లిస్ట్ తీయలేదా ఎప్పుడునే? ఎవరు మేడం? వాళ్ళ తీయలేదు అమ్మాయి మేడం. అక్కడ దొరకలే కాల్ లిస్ట్, ఇక్కడే. లేదంటే మొత్తం నాదే తీస్తారు. మీ అమ్మాయి దగ్గర తీసుకురా అంటే ఉం. నువ్వు తీసుకో, నీ దమ్ముడు నువ్వు తీసుకో అని అన్నారు. నాకు అంత సరే, దమ్ము ఇప్పుడు ఈ లేదు. విషయం అంతా వాళ్ళ ఆయనకి తెలుసా? అమ్మాయి వాళ్ళ ఆయనకి, మీ ఫ్రెండ్ వాళ్ళ ఆయనకి? ఎవరికి మేడం? మీ ఫ్రెండ్ ఉంది కదా, నువ్వు ఫోన్ మాట్లాడే ఫ్రెండ్, ఆ అమ్మాయి వాళ్ళ వాళ్ళ ఆయనకి భర్తకి తెలుసా? వాళ్ళ ఆయన తెలియదు. ఫోన్ వాళ్ళ కుటుంబం అయితే బానే ఉంది, వాళ్ళు బాను. నిన్ను మాత్రమే వాయిదీస్తున్నారు ఇక్కడ. 2 సార్లు దొరికారు. తర్వాత ఏమైంది చెప్పండి? తర్వాత ఏమైంది, మళ్ళీ వాళ్ళు వచ్చేసారు మేడం, రచ్చరచ్చ చేసేసి
పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. వద్దు దేనికి మీ దీంట్లో ఏముందని వెళ్ళిపోతున్నారంటే లేదు నీ ఎంత చూస్తాం నీ సంగతి ఏం తేల్చేస్తాం. ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు? ఏం కేసు దేవరపల్లి వేశారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మేడం. ఎప్పుడు? అరే 22 డిసెంబరు 2023 మేడం 1.5 year బ్యాక్. వెళ్ళారు. ఏం కేసు వెళ్ళేసి పెట్టారు? అప్పటికన్నాను ఇగో వాళ్ళు ఏమన్నైతే అప్పటి నుంచి అంత ముందు నుంచే నాకు విడాకులు కావాలి అని మా అమ్మాయి నాకనేది, మా అబ్బాయిని తను ఉంచుకుంటానేది. Okay. రోజు తెల్లారి లేచిన రోజు భజనే మేడం నాకు. ఇంకా నేను పొద్దున్న 6 గంటలకు డ్యూటీ పోతే 6కి వస్తాను. నీకు విడాకులు ఇచ్చే ఉద్దేశం లేదా? ఎవరికి మేడం? నీకు. నాకుంది మేడం. ఇంకా చాలా ఉంది మేడం చెప్పు, స్టోరీ. చెప్పమ్మా. ఇంకా చాలా స్టోరీ ఉంది విడాకులు మేడం. ఇచ్చే ఇప్పటికీ ఉద్దేశం ఉందా అయిపోలేదు. లేదంటే స్టోరీ ఉందా? నాకు విడాకులు ఇచ్చే నువ్వు ఉద్దేశం భజన ఉంది మేడం. అనేటప్పటికి అయిపోయింది అనుకున్నాం. స్టేషన్కి తీసుకెళ్లారు మేడం. చేసిన దానికి కాలేజ్ ఫోన్ మాట్లాడుతున్నా అమ్మాయితో అని చెప్పేసి అది పోలీస్ స్టేషన్ పెడితే నేను అది ఏం చేయట్లేదు. నేను ఒక్కనే వెళ్ళాను. వాళ్ళందరూ 7 ఉన్నారు, ఒక్కనే. నాకు ఎవరు లేరు. ఎందుకు మీకు ఎవరు లేరు? మీ తరపున ఎవరో ఒకరిని తీసుకోవచ్చు కదా. ఎవరు లేరు నాకు అక్కడ. ఎవరు సార్ నేను R to R డ్యూటీ చేస్తాను, నా లోకం అందులోనే వెళ్ళిపోతుంది సార్. నాకు ఒక్క మిగిలింది ఏంటంటే ఒక ఫ్రెండ్స్ కూడా అక్కడ ఎవరు ఉండరు నాకు. నేను వెళ్ళింది ఒక వేరే ఊర్లో. అలా కదా నాన్న, ఒక సమస్య వచ్చినప్పుడు ఏ ఊరు నుంచి అన్నా నా అనేటటువంటి వాళ్ళు వస్తారు కదా. లేదు ఎందుకు నేను single handed గా నేను ఎందుకు? ఎవరిని నా ఉద్దేశం ఏంటంటే మీరేమైనా తప్పు చేసినట్టు ఫీల్ అవటం వల్ల నా అనే వాళ్ళు మీ తరపున రాలేదా, మీరు పిలవలేదా అని అడుగుతున్నారు. లేదు నేను ఒక ఆటో డ్రైవర్లో కూడా నేను ఒక యూనియన్లో ఉన్నాను. అందులో ఆటో డ్రైవర్లో ఒక అతను అడిగినాను. అడిగితే ఇలా ఆదివారం పూట అక్కడ తోలకం ఉంటది, వాళ్ళు రానన్నారు. ఇవాళ నేను సరే, ఫ్రెండ్స్ రాలేదు, మీ చుట్టాలు, పేరెంట్స్ parents ఉంటారు మేడం. హైదరాబాద్ అటు ఎవరిని తెలంగాణ డిస్టర్బ్ చేయలేదు నువ్వు. ఎవరు సరే. దగ్గరలో ఎవరు లేరు. ఆ టైంలో ఎవరు లేరు నాకు. అంటే వీళ్ళు దేవరపల్లికి వెళ్ళి స్టేషన్ పెడతాను చెప్పలేదు. నాన్న నువ్వు ఒక్కడవే వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. భర్తవి నువ్వు వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు. కానీ వాళ్ళు ఒక 20 మంది 10 మంది వస్తున్నప్పుడు నీకు ప్రొటెక్షన్ కావాలి కదా. ప్రొటెక్షన్ నీ family members వచ్చేవాళ్ళు ఉంటే కాదు మేడం, ఆ. సడన్ సడన్ గా వచ్చేవాళ్ళు. వచ్చేసేవారు. పోలీస్ వైజాగ్, స్టేషన్ కి వెళ్ళేటప్పుడన్నా నీకు టీం పర్వతం ఉండాలి కదా. కనీసం ఒకళ్ళో ఇద్దరు ఏదైనా జరిగితే గబుక్కుని బయట. కనీసం అంటే చేసేది sudden గా ఏం లేదు. వచ్చేసి నాకు ఆ surprise భయం, నాకు అదే భయం పట్టుకుంది మేడం. ప్రాణ నేను భయం. ఉండేదే రాజమండ్రిలో, అవును. ఏం చేస్తారో అని. వాళ్ళు ఎంత అంటే అసలు ఎందుకు గొడవ పెడుతుంటే వాళ్ళ అన్నయ్య అయితే మామూలు కాదు మేడం. ఓ రేంజ్ లో అసలు నేను ఉతికేస్తానండి. అక్కడ చాలా దారుణం మేడం. బావని కూడా ఆలోచించకుండా నిన్ను స్టేషన్లో పెట్టి 4 ఉతికి తెస్తే అప్పు లైన్లోకి వస్తావు నువ్వు. అసలు ఎంత దారుణంగా మాట్లాడంటే మేడం, వద్దు ఎందుకు మాట్లాడతారంటే అస్సలు ఏం లేదు మేడం. వాళ్ళు అందులో మొత్తం 7, ఒక అన్నయ్య కూడా నాతో చాలా మంచిగా మాట్లాడతాడు. వాళ్ళ దాంట్లో ఒక అన్నయ్య మంచిగా మాట్లాడతాడు. అన్నయ్యతో మాట్లాడినా కూడా అతను కూడా అలా అట్టే తిరిగింది. ఇంకా సరే, ఏమైందండి? రోజు ఇవిడ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏం పాట పాడేది మీ చెవులో? డైవర్స్ కావాలి, నాకు సెటిల్మెంట్లు కావాలి, నేను ఉండలేకపోతున్నాను, నువ్వు ఆ అమ్మాయితో ఫోన్ మాట్లాడుతున్నావు అంటే నేను మాట్లాడితే నీకు ఏమవుతుంది, నీది ఫ్రెండ్స్ గా మాట్లాడాను కదా. మరి ఆవిడ ఆ మాట అన్నప్పుడు మీరు ఈవిడతో నేను తగ్గించేసాను మేడం. తగ్గించేసాను. బ్లాక్ చేసేయాలండి. పిల్లలే విడిపోయి డైవర్స్ అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మీరు బ్లాక్ చేసేసి అక్కడ ఉద్యోగం మానేసి ఎక్కడికో పోవాలి మీ కాపురాన్ని కాపాడుకోవటానికి. కొద్దిగా మాట్లాడాను, పావు మాట్లాడాను, అర మాట్లాడాను అంటే నిజంగా మాకు ఇప్పుడు అనుమానం రాదా? ఇంత పోలీస్ స్టేషన్ లో ఉతికేసి నానా బూతు మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు, మీకు ప్రాణభయం ఉందని చెప్పేటటువంటి వారు ఆ అమ్మాయితో మాట్లాడకుండా అయితే ఉండలేకపోతున్నారు. మీరు మానేసాను సార్. ఇప్పుడు తక్కువ మాట్లాడాను అన్నారు, ఇప్పుడు ఏమొచ్చి మాట్లాడట్లేదు అంటున్నారు. ఆ రోజు తగ్గించిస్తున్న కొంచెం స్లోగా తగ్గించేదని కంగారు పడకు, ఎందుకు కంగారు పడుతున్నావు అని అన్నాను. అంటే ఇంకా అది స్టేషన్ లో పెట్టేసిండు. స్టేషన్కి కేసు వెళ్ళిపోయి రిజిస్టర్ అయ్యిందా? రిజిస్టర్ అవ్వాలి మేడం. కేసు పెట్టలే, వాళ్ళు రిజిస్టర్ చేయలేదు. తర్వాత ఏంటి? రిజిస్టర్ చేయలేదు. అక్కడికి వెళ్ళి వేరే అన్నయ్య ఫోన్ చేసి వచ్చాడు. వచ్చేసి ఈ అబ్బాయి ఎలాంటి కాదు, అసలు చేయకూడదు, కేసు పెట్టకూడదు, ఏం చేయకూడదు, నా బాధ్యత ఈ అబ్బాయి అని అయితే ఆ అన్నయ్య తీసుకొచ్చేసాడు. మీ ఇద్దరు కలిసి ఉన్నారా? మీరు ఒక్కళ్ళే ఇవతలకు ఇద్దరు వచ్చారా? నేను పిల్లలు నా బాధ్యత బాగా చూసుకుంటాను, సంతకం పెట్టి తీసుకొచ్చుకున్నాను మేడం. ఇద్దరు పిల్లల్ని తెచ్చుకున్నా? ఇద్దరు పిల్లల్ని భార్యను కూడా తీసుకొచ్చుకున్నాను. ఆ అన్నయ్య తీసుకొచ్చి మా ఇంటి దగ్గర దింపేశాడు. దింపేసిన తర్వాత కొన్ని రోజులు మార్చి 20వ తారీఖు ఏమో కింద ఒక అబ్బాయి ఉంటాడు, టీనేజ్ అబ్బాయి. ఈ అబ్బాయితో జూన్ నుంచే ఎప్పటి నుంచో తెలియదు, జూన్లో నాకు రికార్డు దొరికేసింది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టుగా, నేను వస్తావా, మీ ఆయన లేదు. నీకు ఎట్లా కాల్ రికార్డ్ దొరికింది? నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిపోతే తన ఆ ఫోన్ వాడింది. నేను ఆ సిమ్ వేసుకుని ఆ ఫోన్లో సిమ్ వేసి వాడితే ఆ ఫోన్ నా దగ్గరికి వస్తే ఆ రికార్డింగ్ దొరికేసింది. ఉన్నాయా అవి? ఉన్నాయి మేడం. ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఓకే. అది దొరికేసింది. అదేంటి ఈ అమ్మాయి ఇంత ఎప్పటి నుంచో ఈ అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని నన్ను ఇంత రస్తరాస్త చేస్తుంది ఎందుకు అనవసరంగా అని నేను ఏంటి అలాగలో ఫోన్ చేశాను. చిన్న విషయం ఉంది, మీరు
ఒకసారి రావాలి, వచ్చి మాట్లాడాలి, మీ అమ్మాయిని ఒకసారి ఇది ఏంటి అని అడగాలి అని మాట్లాడితే, ఇగో నేను కేసులో పెట్టిస్తున్నామని రివెంజ్ తీసుకోవడానికి ఇది చేస్తున్నావు అని ఆడియో రికార్డ్స్ వినిపించకపోయావా వాళ్ళకి? వినిపించలే మేడం. పెద్ద మనుషులు వద్దన్నారు. అందులో కొన్ని తెలిసిన పెద్ద మనుషులు చెప్తే వద్దొద్దు, వాళ్ళని వచ్చినాక నిన్ను కేసు దాకా తీసుకెళ్లారు కదా వాళ్ళు, నీ తప్పు పట్టుకొని అన్ని అంత చేశారు, నువ్వేదో వద్దు వద్దు పిల్లలు ఎందుకు రోడ్డుకి ఎక్కడమని నువ్వు సైలెంట్గా ఉంటే అలా ఆగలేరు, తీసుకెళ్ళి స్టేషన్ దాకా వెళ్ళిపోయి. ఎందుకంటే మేడం వాళ్ళు ఊర్లో మాట్లాడుకుందాం అనుకున్నారు, ఈ విషయం మీ ఊర్లోకి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి స్టేషన్కి వెళ్ళిపోయారు. నువ్వు చెప్పినా కూడా ఆగలేదు, స్టేషన్కి వెళ్ళిపోయారు. ఇంతతో వాళ్ళకు ఏ రికార్డింగ్ పెట్టకు, నువ్వు ఒక్కసారి మీరు రండి, వచ్చినాక మాట్లాడినాక ఏం జరిగింది అంటే నేను ఒకసారి మీరు రండి అని చెప్పాను మేడం. రండి అని చెప్పిన పాపానికి ఎన్ని మాట్లాడినారంటే వాళ్ళు అస్సలు ఇంకా వాళ్ళ ఇష్టం, నేను స్టేషన్లో పెట్టినందుకు మనం రివెంజ్ తీసుకుంటానవా అని ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చి ఏ దొరుకుతుంది, మా అక్కని మా అమ్మని వాళ్ళు ఎంతమంది ఒక 7-8 మంది ఉంటారు మేడం, ఎవరి ఇష్టం వాళ్ళు మాట్లాడేసి రికార్డ్ చేసుకున్నాను నేను. వాళ్ళు మాట్లాడినవన్నీ రికార్డ్ చేసినాక ఒక వారం 10 రోజుల క్రితం వచ్చేసారు, వచ్చేసి పెద్ద మనుషులు పెట్టేశారు. ఈ వారం క్రితం కాదు మేడం, అప్పట్లో పెద్ద మనుషులు పెట్టేసి పెద్ద మనుషులు కూడా నేను అన్నాను, సరే నా భార్య నాకు కావాలి అని అన్నాను. ఏది ఎంత జరిగినా కూడా మరి ఆయనకి ఏదైతే డౌట్ వచ్చిందో ఆడియో రికార్డ్స్ కి ఆన్సర్ అడగాలి కదా నువ్వు. అడిగిన మేడం, అడిగితే నువ్వు తప్పు చేయలేదా, నువ్వు తప్పు చేస్తే మన ఇద్దరం సరిపోయాం, ఇద్దరం అని మాట్లాడదు. సరే అంతటితో అయిపోయింది, ఇద్దరం కలిసే ఉన్నాం. కలిసి ఉన్నా కానీ సరే ఉంటలేదు మేడం. అన్నం పెట్టదు నాకు, తెల్లరంగానే నాకు ఏ అలవాట్లు, ఒక టీ అలవాటు ఉంది మేడం. ఇదంతా అయిపోయి ఎప్పటి నుంచి మీరు ఇద్దరు మళ్ళీ కలిసి ప్రయాణం? ఏ నెలలు బట్టి? లాస్ట్ ఇయర్ మార్చిలో దొరికింది మేడం, 2024 మార్చిలో ఓకే దొరికింది. నేను ఇంకా అప్పటి నుంచి నాకు ఇంత చేసి కూడా నేను అప్పటి నుంచి కొంచెం అమ్మాయితో నేను కొంచెం దూరంగా ఉంటాను. ఇంకా అదేంటి, నేను చిన్న చేసిన దానికి నేను నువ్వు ఏమి చేయదు మేడం. పైనుంచి ఒక కూరగాయలు కానీ కిరాణం కానీ ఉల్లిపాయ కూడా తీసుకురాదు మేడం. ఏ బాధ్యత తీసుకోవాలి, మొత్తం టోటల్ పిల్లల బట్టల కాడికి వెళ్ళి చెప్పుల కాడికి వెళ్ళి మేడం ఏదైనా నేను తీసుకురావాలి. డ్యూటీకి వెళ్ళదు. ఫస్ట్లో మేము పెళ్లి చేసుకోముందు ఇద్దరం కలిసి డ్యూటీ చేసేవాళ్ళం. నేను డ్యూటీ చెయ్యి, ఇద్దరం కలిసి డ్యూటీ చేద్దాం అన్నా కానీ ఎందుకు చేస్తాను, నేను ఎందుకు చేస్తాను, నువ్వు వంట చేస్తుందా? వంట కూడా చేస్తుంటే ఆ వంటకు సరిగ్గా రావు మేడం. వంట చేస్తుందా లేదా? చేస్తుంది మేడం. ఇల్లు శుభ్రం చేస్తుందా? ఇల్లు సరిగ్గా శుభ్రం చేయదు మేడం. పిల్లల్ని స్కూల్ పంపిస్తుందా? పంపిస్తుంది. బయట నుంచి సరుకులు దాకపోతే వచ్చిన లాస్ ఉంది, అంత ఎమోషన్ ఎందుకు అవుతున్నావు? బయట నుంచి సరుకులు భర్తే తేవాలి, ఏం పోయా సరుకులు నేను తెచ్చుకునేవాడిని, అన్ని టోటల్ నేనే తెచ్చుకునేవాడిని. ఏం చేయదు, ఏమంటే ఇల్లు కూడా సరిగ్గా శుభ్రం చేయదు మేడం. ఏంటి ఇది, ఇప్పుడు పొద్దున్న నైట్ తిన్న గిన్నెలు సాయంత్రం మళ్ళీ నైట్ కడిగేస్తుంది మేడం. స్మెల్ వస్తాయి కదా, ఎందుకు ఇలాంటి బాధ్యతలు సరిగ్గా చేసేది కాదు. వాళ్ళ అక్క ఫోన్ చేసి అది ఈ విషయాలు బయటపడినాకే కదా, అంత ముందు అయితే బాగానే ఉండేదిగా. బయటకు వచ్చి పని చేసేది, ఇంటి పనులు బాగానే చేసేది, పిల్లల్ని బాగానే చూసుకునేది, వంట బాగానే చేసేది. ఈ విషయం భాగవతం బయటపడిన దగ్గర నుంచి మీ ఇద్దరికి పడట్లా. అంతే మేడం. అంతేనా? అంత ముందు కూడా అంతంత మాత్రమే మేడం. అయినా నువ్వు సర్దుకునేవాడు? నేను సర్దుకునేవాడు ఎప్పటి నుంచో కూడా, అంతంత మాత్రమే. ఎక్కువ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ, నా వాళ్ళు మేము ఎవరం కాదంటాక, మా నాన్న చనిపోయిన విషయం కూడా చిన్న మీ ఇద్దరం ఏదో డిస్కషన్ పడితే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పేసి వాళ్ళ నుంచి ఫోన్ నాకు అంత. అదేంటి దీంట్లో విషయం కూడా వీళ్ళు మాట్లాడడం ఏంటని నాకు మనసు తిరిగిపోయినది. అదేంటి దీంట్లో వీళ్ళు నాకు మాట్లాడడం ఏంటి. సరే నాన్న, తర్వాత ఏమైంది? అదంతా జరిగిపోయింది మేడం. నేను మార్చి నుంచి ఇంకా నేను ఇంత చేసినాక నాకు నచ్చట్లేదని నేను పెద్ద మనసులో మళ్ళీ పెట్టేస్తే వాళ్ళు వచ్చేసి ఇంకా దౌర్జన్యమే, వాళ్ళు ఎప్పుడు వచ్చినా దౌర్జన్యమే నా వీనికి. ఎందుకు తీసుకోవు, ఎందుకు ఉండవు అంటే, నాకు నచ్చట్లేదు, నేను ఉండలేనా నేను చెప్పిన. మీ అమ్మాయి సరిగ్గా అన్నం పెడతలేదు, నాకు అసలు కనీసం లేచి టీ కూడా పెట్టట్లేదు, పట్టించుకోవట్లేదని తిస్తే మా అబ్బాయిని పిలుస్తుంది పెద్ద మనసులో. ఎరా అబ్బాయి, మీ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి నాకు విడాకులు ఇచ్చే అన్నప్పుడు ఇచ్చేస్తే సరిపోయేదిగా. ఆలోచించిన తర్వాత ఇంకా ఈ అన్ని బయటపడ్డాక ఎందుకు విడాకులు అడిగింది నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఎందుకు ఈ అబ్బాయితో రిలేషన్ తో విడాకులు అడిగింది నాకు అర్థం కాలేదు. నాకు తెలియదు కదా, నేను పొద్దున్న లేస్తే తర్వాత ఎలా కన్ఫర్మ్ అయింది? రికార్డ్ దొరికి నాకు కన్ఫర్మ్ అయింది సార్. నాకు రిలేషన్ మేడం, అక్క తమ్ముడు మేడం, అక్క తమ్ముడు. అసలు ఎన్నోసార్లు నాకు పైన కలిసాడు కానీ నేను అనుకుంటాను వాళ్ళ అమ్మని నేను అక్క అంటాను,
ఈ అబ్బాయి కూడా అక్క అక్క మీ అంటాడు. చుట్టరికం కాదుగా పిలుపులు. పిలుపులు. ఓకే. ఆ. తర్వాత ఏమైంది లాస్ట్ గా ఏంటి? ఇంకా అంతవరకు జరిగిందా మేడం? జరిగినాక నాకు వద్దని నేను చెప్పేసాను పెద్ద మనసులో. ఓకే. మా అబ్బాయిని పిలిపేసి మీ నాన్నకు అన్నం అంటే పెట్టదు, నేనే పెడతాను, మా డాడీకి అన్నం పెట్టదు, టీ పెట్టదు, నేనే చేస్తాను నేను. మా అబ్బాయి పెద్ద మనసు చెప్పేశాడు. నాకు వద్దన్నాను. వద్దనగానే నాకు ఇంకా ఇప్పుడు అంత జరిగాక అప్పుడు వద్దన్నది ఇప్పుడు నాకు కావాలంటుంది. భర్త కావాలంటుంది. మరి నువ్వు అన్న అనుమానం ఏంటి? ఆ అబ్బాయి ఉన్నాడు, అబ్బాయితో వెళ్ళిపోదాం అనుకుని నన్ను విడాకులు అడిగిందండి అన్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి రివర్స్ అయ్యి నాకు అసలు భర్త నేను కావాలంటుంది. ఇలా ఇప్పుడు నేను ఎప్పుడు పంచాయతీలైన మా ఊళ్ళో ఎవరు రచితట్లేరు మేడం. మా అమ్మ ఏమో 70 సంవత్సరాలు వచ్చినాక లేదు, తెలంగాణలో ఉంటుంది. అన్నయ్య ఇక్కడ ఉంటాడు. వాళ్ళు తెలియకుండా వచ్చేవాళ్ళు. ఒకసారి రమ్మంటే వాళ్ళు మా వాళ్ళకి ఏదో కొంచెం ఎవరు చనిపోయారని రాలేదు, అన్నయ్య కూడా రాలేదు, ఎవరు రాలేదు. ఎప్పుడు వచ్చి నన్ను ఒక్కని ఏం మాట్లాడించేవాళ్ళు కాదు మేడం. అక్కడ ఇప్పుడు మీ ఇద్దరు ఒక నిమిషం చాలు. ఇద్దరు కలిసి ఉన్నారా, విడిపోయారా ప్రస్తుతం? విడిపోయి ఉన్నాం మేడం. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు మా వాళ్ళ దగ్గర, మా భార్య దగ్గర. ఎంతకాలం బట్టి విడిపోయి ఉన్నారు మీరు? నేను 9 నెలల నుంచి బయటకు వచ్చేసి. అమ్మాయి ఎక్కడ ఉంది? అక్కడే గౌరీపట్నంలోనే ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నారు ప్రెసెంట్? నేను గౌరీపట్నంలోనే ఉన్నాను. వేరే నేను ఇల్లు కంపెనీ తీసుకున్నావా? రూమ్ లో నేనున్నాను. తన టార్చర్ భరించలేక రోజు లేచిందంటే నాకు ఇంకా పిచ్చెక్కేది. మరి 9 months నుంచి అమ్మాయికి రెంట్ ఇవన్నీ ఎవరు కడుతున్నారు? ఇంటి పిల్లల ఫీజులు నేను కట్టుకుంటున్నా. రెంట్ కూడా కడుతున్నారు? రెంట్ కట్టట్లేదు మేడం. ఇది ఒక చిన్నది. మాకు ఒక మేడం ఉంది, మా ఫ్యాక్టరీలో మేడం గారు ఇద్దరికి నచ్చ చెప్పేసి, అమ్మ మీకు ఇద్దరికి గొడవలు వస్తున్నాయి, మీరు నీకు దగ్గర అసలు ఉండనంటున్నాడు సంతు, పిల్లలకు దూరం కాకండి, సంతు నా దగ్గర ఉంటాడు, నువ్వు అక్కడ ఉండు, నీకు నెలకు 6,000 ఇప్పిస్తాను, పిల్లల ఫీజులు కట్టుకుంటాడు, పిల్లలు నీ దగ్గరికి వస్తారు, ఇద్దరికి డాడీ కావాలి అమ్మ కావాలి అని చెప్పేసి మేడం ఇక్కడ లైఫ్ ఆవిడ, నీ లైఫ్ నువ్వు ఒక ఫారెన్ కల్చర్ లాగా చక్కగా విజిటేషన్ రైట్స్ పెట్టుకున్నారు. పిల్లల బాధ్యత మెయింటెనెన్స్ ఇస్తున్నావు. ఓకే, బానే ఉందిగా. 6,000 ఇస్తానన్నాను మేడం. ఇస్తానంటే 2 నెలలు ఇచ్చేసాను మేడం. ఫస్ట్ ఒక నెల ఇచ్చేసాను, 2వ నెల మా మేడం గారికి ఇచ్చేసాను. జీతం వచ్చినాక మేడం 6,000 ఇచ్చేసేయి, ఇదే కిరాణం తెచ్చుకుంటారు కదా అంటే, ఆ 6,000 టేబుల్ పైన వదిలేసి వెళ్ళిపోయింది. నాకు అవసరం లేదు, కట్టుకోమను, కిరాణము అన్ని కట్టుకోమని, నాకు అవసరం లేదు అన్నది. అదేంటమ్మా 6,000 ఇస్తానంటే నువ్వు ఒప్పేసుకున్నావు, మళ్ళీ ఇప్పుడు వద్దంటే తన ఏం చేస్తాడు? పిల్లల ఫీజులు. ఎంత శాలరీ వస్తుంది? నాకు నా శాలరీ అంటే 30 డేస్ చేస్తే 25 వస్తుంది మేడం. మనకి సండలు గిండలు ఏమి ఉండవు, మన కూలి లెక్కనే. ఇంకా రెండు అద్దెలు అవుతున్నాయి కదా, 2 రెంట్స్ అవుతున్నాయి కదా. మీ రెంట్ ఒకటి, ఫ్యాక్టరీ రూమ్ లో నాకు రెంట్ ఏమి ఉండదు. మేడం గారు ఫ్యాక్టరీ రూమ్ అరేంజ్ చేసి నాకు అక్కడే ఉండవు అని నాకు రెంట్ ఏమి ఉండదు. అయితే అలా కూడా తీసుకోలేదు. నాకు వద్దంటే సరే 6,000 సరిపోతే 7,000 ఇయ్యమ్మా అన్నది. 7,000 కూడా ఇచ్చేసి. సరే 9 నెలల నుంచి దూరంగా ఉంటున్నారు, ఇప్పుడు ఏంటి? నాకు డైవర్స్ కావాలి మేడం. అవును, మీకు ఆల్రెడీ ఫ్యాక్టరీ ఓనర్ ఉన్నారు, పోలీస్ స్టేషన్ కో లాయర్ ని పెట్టుకుంటేనే అయిపోద్ది కదా సెటిల్మెంట్. లేదు మేడం, వాళ్ళు లాయర్ ని పెట్టేస్తే ఎలా అంటే, ఇప్పుడు మా అన్నయ్యకు అసలు మా పెళ్ళైన సంది మా అన్నయ్యకు మాకు ఏ రిలేషన్ లేదు. మేము తాడేపల్లిగూడెంలో పెళ్లి చేసుకున్నాము, పెళ్ళైన సంది సంవత్సరం వేరే పెట్టుకున్నాం. ఏమంటే నాకు డైవర్స్ కావాలంటే కథ మీకు కేసు పెడతానంటుంది. మా అన్నయ్య వినా, వాళ్ళిద్దరు వినా, మా అమ్మ వినా. సో ఆ అమ్మాయికి డే 1 నుంచి నీకు డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేదు, నువ్వు మారాలి, ఆ ఫోన్లు ఆపాలి అని అనుకుంది. నీకు ఈ లోపు ఏవో రికార్డ్స్ దొరికినాయి అన్నావు, ఏదో ఒకసారి మాకు వినిపించండి. కాదు, మీరు ఆ ఫ్రెండ్ తో ఇంకా మాడుతున్నారా? లేదు మేడం. లేదా అప్పుడే కట్ అయిపోయింది. ఏంటి సార్ ఈ అబ్బాయి పరిస్థితి? మీరు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళారా? అమ్మాయి భోజనాలు ఏమన్నా పెట్టేదా? మీ అమ్మ నాన్న గానీ ఎవరైనా వెళ్ళేది? ఇన్ని సంవత్సరాల్లో 2012లో పెళ్లి అయింది. అసలు వీళ్ళు పెళ్లి ఊర్లో దీపావళికి, సంక్రాంతికి అట్లా ఊర్లోకి వస్తాం కదా, ఊర్లో కలుస్తారు, ఊర్లో మంచిగా ఉంటారు. ఇదే సార్ ఉన్న పండగ రోజుల్లో మంచిగా ఉంటారు. అక్కడ గొడవలు మాకు కూడా. వీడేం చేస్తున్నా అంటే లవ్ మ్యారేజ్ చేస్తున్నారు కదా, నా రిలేషన్ ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడు. ఫోన్ చేస్తాడు పైకి పెట్టండి. ఎప్పుడు వస్తామని బయట ఉన్నారు, అలా ఆడుకుంటున్నారు. స్నానం కూడా అయిపోయిందా? షర్ట్ ఒకటి మార్చి స్నానాలు చేయలే? మీ అత్తలు నీళ్ళైపోతే డ్రెస్ తెచ్చుకోలేదా? నీళ్ళు అయిపోతే మరి స్నానం చేయలే ఇంకే టైం అని నవ్వుతాడు. నవ్వెందుకు? బయట ఇద్దరు లేడీస్ షాప్ దగ్గర కూర్చున్నారు, ఉన్నా వెళ్ళిపోయారా? ఏం మరి
ఎంత వయసు ఉంటుంది వీడికి? చాలాసేపు వచ్చి కూర్చున్నారైతే ఒక ఆవిడ 35 కొంచెం దాకా ఉంటుంది సార్. దాని చూసి వాడికి? మాస్క్ ఎట్టుకుని ఈ మధ్యన మాస్క్ వేసేస్తుంది 25 ఎవరా ఏంటని. అక్కడ కిరణ్ చెప్పారు. సరే ఈ అమ్మాయికి ఎంత ఉంటాయి వయసు? 35 ఉంటుంది సార్. కొద్దిగా ఇప్పుడు ఈ రామాయణం అంతా మనకి ఫాస్ట్ ఫార్వర్డ్ పెడదాం ఇది. బయటకి పని ఉంది, మరి ఏం చేయాలో తెలియదు. బయట బాగుంటుందిలే, సరే పోతావేమో. అంత అదే చెప్తున్నాను, ఎవరు రారులే. ఏంటి చెప్పితే వచ్చేస్తారేమో అనుకుంటారేమో, రాము అట్లా. ఎవరు వస్తారు, ఎవరు వచ్చినా తీసుకెళ్ళం ఏంటి? ఏమో అలాగే ఫీల్ అయ్యి చెప్పట్లేదేమో అని. సరే అర్థమైపోయిందండి, చాలండి. ఇంకా ఉంది సార్. ఇంకా లాస్ట్ టైం సందులోకి రమ్మంట, వచ్చేస్తాను. అట్లా గిట్లా ఎక్కడ ఉన్నావు? డాడ్ మీద. చదువు ఉన్నావా? ఈ సందులో ఏ సందులో అంటారు నాకు అర్థం కాదు. మోటార్ ఎక్స్టార్ట్. మోటార్ వేసుకుంటారు. ఏం చేస్తున్నావు? మోటార్ వేస్తున్నావా? సరేలే, మళ్ళీ రొమాన్స్ ఏంటో అర్థమైంది కానీ ఓకే. ఇప్పుడు ఏమంటానన్నా, అమ్మమ్మ పడుకున్న తర్వాత వస్తాలే. ఆడు పడుకున్న తర్వాత వస్తాడు. ఏం చేస్తావు? ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారో వినాలి బాబు. మాకు అర్థమైపోయింది కానీ కర్మ ఇది. నువ్వు అప్పుడే విడాకులు అన్నప్పుడు విడాకులు ఇచ్చి అదే కదా. సరిపోయి ఉండేది నిజంగా. ఇప్పుడు మళ్ళీ ఫోన్లే కదా అని అడ్జస్ట్ అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళి ఉండే ఇదంతా ఎందుకమ్మా రచ్చ? కానీ నాకు నరకం చూపించినట్టు ఎవరు తిననిచ్చేది కాదు, నీ ఫోన్ రికార్డ్స్ పడుకొని. కూడా ఉన్నాయి అలా రొమాంటిక్ గా? ఏ సార్? నీ ఫోన్ ఏంటి? రికార్డ్స్ ఏయ్ ఆహా, నీ కాల్ లిస్టేనా లేదు, రికార్డింగ్స్ లేదు కూడా మేడం, ఉన్నాయా నా అంటున్నారు? కాల్ లిస్టే మేడం. రికార్డింగ్ లేవా? రికార్డింగ్ లేని ఇది ఎంత డ్యూరేషన్? ఒక్క చేయలేదు. నిమిషం చెప్పలేదు, తప్పుగా చెప్పలేదు. అనుకోవద్దు. మాక్సిమం డ్యూరేషన్ ఎంత నీ కాల్ లిస్ట్ లో? అప్పుడు డ్యూరేషన్ ఆఫ్ టాక్ ఎంత? ఎన్నిసార్లు మాట్లాడావు అనేది తీసి పక్కన పెట్టేద్దాం. ఆ అమ్మాయితో ఎంతసేపు మాట్లాడి ఉంటావు మాక్సిమం? ఒక్క 10 గంట 10 నిమిషాలు సార్ అది మాట్లాడింది. రోజుకి ఎన్నిసార్లు అలాగా? రోజుకి ఎన్నిసార్లు తెలియదు మేడం. ఎందుకు అంటే నేను- తెలియలే? దొంగ. ఆహా, నాకు ఇందాక ఎన్నిసార్లు అంటే నుంచి- అలాగా సార్, ఒక తెస్తే 2-4-5 సార్లు చేసి ఉంటుంది, అంతకన్నా ఎక్కువ లేదు. అంటే 4-5 సార్లు అంటే గంట నాన్న? అలా కాదు మేడం, మామూలు మధ్యాహ్నం మధ్యాహ్నం ఒక పావు గంట, తర్వాత 10 నిమిషాలు, వర్క్లో తర్వాత ఇంకా పావు break గంట అట్లా ఇలాగే మామూలుగా చేసేవాళ్ళా? చేసేవాడిని. ఎందుకు ఏం లేదు చేస్తున్నారు ఇలాగ సతీష్, చేసేవాడిని. ఎందుకు దొరికితే దొంగ, దొరకపోతే సరే, దొంగ. మీరు విడిపోయి ఒక 9 months అవుతుంది, పిల్లలు ఆవిడ దగ్గరే ఉన్నారు, మీకు అవును. మ్యూచువల్ డైవర్స్ కావాలి అంతేనా? అవును మేడం. అదే సతీష్, ఇప్పుడు మీరు ఆ అమ్మాయిని వద్దనుకుంటున్నారా, ఆ అమ్మాయి మిమ్మల్ని కావాలి అని అనుకుంటుంది, ఓకే అవును సార్. ఓకే. ఇప్పుడు ఇందులో ప్రధానమైనటువంటి కారణాలు ఏమన్నా ఉన్నాయి అంటే కనుక, ఏ పార్ట్ 1 ఆ అమ్మాయి తన జీవితంలో ఒక సీన్ చూసింది, ఓకే. ఏ స్థాయి మీరు మామూలుగా ఫ్రెండ్ అని చెప్పి అనేటటువంటి మాటను మీరు వెనక్కి తీసుకోవాలి. అది మామూలు ఫ్రెండ్షిప్, సూపర్ ఫ్రెండ్షిప్ అనేటటువంటిది పక్కన పెట్టండి. అది శారీరక పరమైనటువంటి అట్రాక్షన్ అనేది పక్కన పెట్టండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నార్మల్గా ఒక ఆఫీస్లో మాట్లాడేటటువంటి కొలీగ్తో మాట్లాడేటటువంటి ఫ్రీక్వెన్సీ కంటే మీ బ్రదర్ ఎక్కువ ఫ్రీక్వెన్సీతో మాట్లాడాడు. ఏమంటే మీ ఆఫీస్లో చాలామంది ఆడవాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు. ఒక వ్యక్తితో 10-15 నిమిషాల పాటు రోజుకి 4 సార్లు మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళ బుర్రకి అదే ఎక్కువ. ఎవరు? ఈ అమ్మాయి సైడ్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి అదే అక్రమ సంబంధం, అదే చేయకూడనటువంటి తప్పుడు పని, అదే బూతు పని వాళ్ళ లెక్క ప్రకారం. అలాంటప్పుడు తెలివైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? దొరక్క ముందైనా కూడా తప్పు తెలుసుకుని ఆపేస్తాడు, దొరికిన తర్వాత అయినా వెంటనే ఆపేస్తాడు. నేను ఈ విధంగా ఆపేశాను అని చెప్పి నెంబర్ మారుస్తాడు, లేదంటే ఆఫీసే మారిపోతాడు, లేదంటే సోషల్ నెట్వర్క్లో మొత్తం అన్ని బ్లాక్ చేసేస్తాడు. ఇది తెలివైనటువంటి వ్యక్తి చేసేది. ఎటువంటి తెలివైనటువంటి వ్యక్తి? జీవితంలో తన సంసారం, కాపురం కాపాడుకునేటటువంటి వ్యక్తి. ఈ మామూలుగా ఫ్రెండ్షిప్ అనేటటువంటి మాట మీ జీవితంలో ఒక చిన్న అంశం, ఓకే. అది 10 సార్లు మాట్లాడారు, 20 సార్లు మాట్లాడారు, కానీ వాళ్ళకి చాలా పెద్దది. అనుమానాస్పద ఆలోచనతో ఉండి యూజువల్గా ఏంటంటే ఇలా వేరే ఆడవాళ్ళ వైపు కన్నెత్తి చూసినా, వేరే ఆడవాళ్ళతో మాట్లాడినా కూడా అది చాలా భయంకరమైనటువంటి అంశం అన్నట్టుగా ఆలోచించి ఊహించుకునేటటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు సమాజంలో. అలాంటి కేటగిరీలో మీ భార్య కూడా ఉంది. ఎప్పుడైతే ఈ అమ్మాయికి ఇటువంటి అనుమానం వచ్చిందో, ఆ అమ్మాయి ఈరోజు ఇక్కడ లేదు, మనం ఫోన్ చేస్తే కనుక అందుబాటులో లేదు కాబట్టి, ఆ అమ్మాయి బహుశా ఏంటంటే 1 సారో 2 సార్లు కాదు, చాలాసార్లు ఈ సంఘటన చూసుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాస్త, అమ్మాయి ఇలా కాదమ్మా, మన ఆధారంతో పాటు నిలదీస్తే కనుక అతను అంటాడని చెప్పి ఆధారాలతో పాటు వచ్చాడు. ఆధారాల్లో డ్యూరేషన్ ఆఫ్ కాల్ ఎంత ఉంది అనే దానికంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ కాల్ అనేటటువంటిది విపరీతంగా ఉంది. అది మామూలుగా ఆఫీస్లో పనిచేసేటటువంటి 2 వ్యక్తుల్లా కాకుండానే అంత ఫ్రీక్వెంట్గా మాట్లాడవలసినటువంటి అవసరం కూడా లేదు.
అది మామూలుగా ఫ్రెండ్షిప్ అవనియండి, నేను కాదనట్లేదు, అది మామూలుగా ఫ్రెండ్షిప్పే మీరు అన్నట్టుగానే. కానీ ఇంట్లో వాళ్ళకి నచ్చినప్పుడు, ఇంట్లో వాళ్ళు మీ వేలెత్తి చూపెడుతున్నప్పుడు, మీ ఇద్దరి యొక్క ఫ్రెండ్షిప్ని ఇంకో విధంగా వక్రీకరిస్తున్నప్పుడు దాన్ని అక్కడితోనే ఆపేసేటటువంటి బాధ్యత మీ నెత్తి మీద ఉంది. అది ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ఎన్ని సందర్భాల్లో అయినా కూడా మీరేం చేశారంటే ఫ్రీక్వెన్సీ తగ్గించారు, కానీ టోటల్గా అయితే మాత్రం బ్లాక్ చేయలేదు. బ్లాక్ చేయాలి. అది చూడండి, ఇప్పుడు ఎలా ఉంది అంటే సార్ మామూలుగా ఫ్రెండ్షిప్ అని సమర్థించుకోకండి. వాళ్ళ కాలంలో అదే పెద్ద ముళ్ళు, వాళ్ళకి బాగా దిగింది, అది వాళ్ళకి నొప్పి వేస్తున్నప్పుడు మీరేం చేయాలి? నాకు నొప్పిగా లేదు, దీనికి ఏదో ఇంకో ఎక్స్ప్లెనేషన్ కాదు. వాళ్ళ కాలంలో దిగినటువంటి ముళ్ళుని తీసేటటువంటి ప్రయత్నం చేయాలి. మీ భార్యకు ఒక నమ్మకం కలిగించాలి. ఈ అమ్మాయి మీదే కదా నీకు నమ్మకం, ఈ అమ్మాయితోనే మాట్లాడితే నీ ప్రాబ్లం కదా, నన్ను నిరూపించుకోవాలంటే నేను ఏం చేయాలి అనేటటువంటి అంశం ఆ అమ్మాయి ఎదురుగుంటే వేయాలి. మీరు అలా వేయకుండా అది స్లోగా అది ఒక పీఠముడిలాగా మీ మెడ చుట్టూరు ఒక ఉరితాడులాగా చుట్టుకున్న తర్వాత మీరు రియలైజ్ అయ్యి ఆ అమ్మాయి దారి మీ దారి మీరు చూసుకున్నారు, కట్ ఆఫ్ చేశారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇదే కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి మీద పడ్డారండి, 1-2 సార్లు నానా తిట్లు తిట్టారండి, మర్యాదగా కూడా మాట్లాడలేదండి, అల్లుడు గారు అనేటటువంటి గౌరవం లేదండి అంటే అసలు మనిషిగానే మీకు గౌరవం ఇవ్వలేదు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కానీ ఇంకో చాట కానీ. అది ఒక బ్యాచ్ మాత్రం మీరు చూసారు. కూడా సార్ ఒక్క నిమిషం సతీష్ గారు, ఇంకా అయిపోయింది మీరు చెప్పేది, మేము చెప్పేది వినేసి కంక్లూడ్ చేద్దాం. వాళ్ళ అమ్మాయి ఇంకా అనవసరం. ఆ అమ్మాయికి మీరు చేసినటువంటి తప్పు ఏంటి అనేది నేను విడమర్చి చెప్తున్నాను. మీ దగ్గర నుంచి ఇది మొదలైపోయి ఉంటే కనుక ఆ అమ్మాయి దగ్గర నుంచి కూడా ఈ రికార్డింగ్ అనేటటువంటిది మొదలై ఉండదు అనేటటువంటిది నా అభిప్రాయం. ఇలా చేస్తే కనుక అలా చేయొచ్చా డాక్టర్ గారు అని మీరు అంటే కనుక అలా చేయటం తప్పి, ఇలా చేయటమే తప్పే. కానీ ఆ అమ్మాయికి ఉండేటటువంటి ఆ చిన్నపాటి బ్రెయిన్కి, ఉండేటటువంటి తెలివితేటలకి, ఉండేటటువంటి సామాజిక ఇంగితానికి ఆ అమ్మాయి ఆలోచించినటువంటిది ఏంటి? మా మొగుడు ఒకసారి దొరికినా మళ్ళీ చేశాడు, రెండోసారి దొరికినా మూడోసారి చేశాడు, ఫైనల్గా నేను ఎన్నిసార్లు అడుక్కున్నా, 4 గుద్దులు గుద్దినా, పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టినా కూడా ఆ అమ్మాయితో ఉండేటటువంటి కనెక్షన్ కట్ చేసుకోలేదు. కాబట్టి ఒక అబ్బాయితో నేను ఒక రొమాంటిక్గా మాట్లాడితే తప్పు ఏంటి అని మాట్లాడేటటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకవేళ అటువైపు చూపెడితే కనుక 4 ఏళ్ళు మీ వైపు తిరిగి ఉన్నాయన్నది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా కొనసాగితే కనుక నమ్మకం వచ్చేటటువంటి ప్రయత్నం చేయకపోయేటప్పటికీ ఆ అమ్మాయి ఏమైందంటే కనుక ఇంకొకటి మీ అదృష్టం ఎక్కడంటే కనుక ఇది ఎప్పుడో ఇది తెగిపోయి ఉండేది, అతి భయంకరంగా తెగిపోయి ఉండేది మీ బంధం. ఎప్పుడు అంటే కనుక మీరు ఎవరైతే ఫోన్లో మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా పంచాయతీ పెట్టుంటే కనుక, ఆ భర్త కూడా పంచాయతీ పెట్టుంటే కనుక పరిస్థితి ఇంకో విధంగా ఉండేది. ఇలా కూర్చుని ఇంత సానుకూలంగా మాట్లాడుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ గుద్దులు, వాళ్ళ తన్నులు ఇంకో రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే వాడి పిల్లం ఇంకో మగాడితో మాట్లాడుతుంది, అతను కూడా కాలిపోతుంది. మామూలుగా ఫ్రెండ్షిప్ అనే ఇదే మాట మీరు అన్నట్టుగా ఆ అమ్మాయి అంటదా? మీరు ఏ అమ్మాయితో అయితే ఆఫీస్ కొలీగ్ అని మాట్లాడారో ఆ అమ్మాయి అదే మాట వాళ్ళ భర్తతో చెప్పగలదా? మామూలుగా ఫ్రెండ్షిప్ అండి 6 సార్లే మాట్లాడాను కదా 3 నిమిషాలు అవ్వదు. సో సమాజంలో ప్రత్యేకంగా కపుల్స్లో అవతల పార్ట్నర్ ఇది తప్పుగా చూసినప్పుడు అక్కడ బ్రేక్లు వేసి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి తప్పు సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మీ నెత్తి మీద ఉంది. ఆ బాధ్యత మీరు తీసుకోలేదు, ఆ బాధ్యతని మీరు విస్మరించారు, తప్పును కంటిన్యూ చేశారు. తప్పు ఏ లెవెల్కి ఉంది అనేది నేను మాట్లాడట్లేదు. అవతల వ్యక్తికి నచ్చనప్పుడు, అది తెల్లగా ఉన్నటువంటి మచ్చ నల్లగా కనిపించినప్పుడు మీరు అక్కడ బ్రేక్స్ వేసేయాలి. అది వేయలేదు. ఆ అమ్మాయి అనుమానం కాస్త పెనుభూతం కింద మారింది. అది కాస్త ఎక్కడి వరకు వెళ్ళింది అంటే కనుక నా ఆలోచన మీ ఇద్దరి మధ్యన ఇంకా అక్కడితో తెగిపోయిందండి. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా అమ్మాయి వంట సరిగా వండదండి, ఇల్లు సరిగా క్లీన్ చేయదండి, పుస్తకాలు సరిగా సర్దదండి, పిల్లలు జుట్టు సరిగా దువ్వదండి, ఇవన్నీ తర్వాత వచ్చేటటువంటి మాటలండి. నిజంగా అదే ఒక సమస్య అయితే కనుక 2012 నుంచి మేము ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా భార్య యొక్క ప్రవర్తన బాగాలేదండి, బాధ్యతలు తీసుకోలేదని చెప్పి ఇక్కడ కూర్చుని మొదట దాంతో మొదలుపెట్టి ఉండేవారు. ఇవి తర్వాత మాట్లాడేటటువంటి అంశాలు కాదు. ఇవన్నీ మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారు? క్లైమాక్స్లో లాస్ట్లోకి వచ్చేటప్పటికి ఏమండి ఇవన్నీ జరిగిపోయేటప్పటికి ఒక అబ్బాయితో అలా రొమాంటిక్గా మాట్లాడేటటువంటి నా భార్యని నేను స్వీకరించలేక శారీరకంగా ఆవిడని దూరం పెట్టానండి అని అన్నారు. తర్వాత ఏమన్నారు? దానికి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇంటి వంట పని గింట పని ఏమీ చేయలేదని అన్నారు, కాబట్టి నాకు చిరాకు వచ్చేసిందండి, ఆ అమ్మాయిని దూరం పెట్టాను అని అన్నారు. సో ఇక్కడ ఏమైందంటే ఇద్దరు తప్పులు చేశారు. మీరు ముందు చేశారు, ఆవిడ అమ్మాయి తర్వాత తప్పు చేసింది. ఏ స్థాయి వరకు చేసింది ఆ తప్పు అనేది ఆ ఆడియోలోనే మనకు అర్థమవుతుంది. దాంతో మీరు మానసికంగా డ్యామేజ్ అయిపోయారు. ఎందుకు మానసికంగా డ్యామేజ్ అయ్యారంటే కనుక నాది కేవలం ఫ్రెండ్షిప్పే కదా, కేవలం ఫోన్ కాల్సే కదా, ఓన్లీ నాది కాల్ లిస్టే కదా, వీళ్ళదేంటి సందుల్లోకి గల్లీల్లోకి వెళ్తున్నారు అనేటటువంటి లెవెల్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ సబ్జెక్టు. మనది ఆ లెవెల్ అయితే కనుక ఈ అమ్మాయి ఈ లెవెల్లో చూపెడుతుంది ఏంటి అంటే ఈ అమ్మాయి పతివ్రత కాదనమాట అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయి మీరు మానసికంగా విరిగిపోయి ఈ బంధం వద్దు అని అనుకున్నారు. అంతకుముందు మీరు ఏమనుకున్నారు? ఆ అమ్మాయి ఏమంది?
విడాకులు ఇచ్చేసే అన్నప్పుడు మీరు పిల్లలు ఎక్కడ విడిపోతారు అనేటటువంటి ఆలోచన, ఇంకో దృష్ట్యా వద్దు విడాకులు అన్నారు. ఇప్పుడు మీరు మానసికంగా పూర్తిగా విరిగిపోయారు. ఆ అమ్మాయి ఆలోచన శైలి ఏంటంటే కనుక, అరే అతను తప్పు చేశాడు, నేను తప్పు చేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్లో మీరున్నటువంటి లెవెల్లోకి ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చింది. ఏంటి, అతను తప్పు చేశారు, ఇప్పుడు విడాకులు తీసుకుని పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, తప్పు చెల్లు అయిపోయింది కాబట్టి కలిసి ప్రయాణం చేద్దామని ఆ అమ్మాయి అంటుంది. తప్పే ఉంది ఇందులో. వినండి ఒకటి వినండి. ఇప్పుడు అన్లెస్ అండ్ అంటిల్ మీకు ఏదైనా దూసరా ఎజెండా ఉంటే కనుక నేనేం చెప్పలేను. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసింది, ఇప్పుడు కూడా ఆ అబ్బాయితో తప్పు చేస్తున్నట్టు మీరు భావిస్తున్నారా? లేదు కదా, ఆ ఆలోచన అయితే లేదు కదా. అమ్మాయికి ఉందని అనుకుంటున్నారా? ఏమో మీకు తెలియదు అని అనుకుంటున్నారా? సరే, ఓకే. ఆ అమ్మాయి ఇప్పుడు మీరేమైనా తప్పు చేస్తున్నారా? మీరు ఆ పాత అమ్మాయితో ఏమైనా ఫోన్ కాంటాక్ట్ అది ఏమైనా పెట్టుకుంటున్నారా? లేదు. ఎందుకు ఈ బంధం? ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల తరపున నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే కనుక వాళ్ళు వచ్చి మీద పడ్డారో, కొట్టారో, తిట్టారో, అవమానించారు, ఎందుకు ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎందుకు ప్రయాణం చేయకూడదు? మీరు తినవలసినటువంటి తిట్లు మీరు తిన్నారు. ఆ అమ్మాయి చేసినటువంటి తప్పుల వల్ల ఆ అమ్మాయి తిట్లు తింది, పెద్దల సమక్షంలో తలదించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పెద్ద ఎవరు వచ్చి, ఎవండి మీరిద్దరు దూరంగా ఉండండి, మీ మనసులు చల్లారిన తర్వాత కావాలంటే దగ్గరకు వద్దురుగానని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టింది. ఎందుకు కలవకూడదు ఈ ప్రయాణం? లేదు, ఇంకా అంత ఇబ్బంది పెట్టాక నన్ను రోజు అంత ఇబ్బంది వరకు తీసుకెళ్ళినటువంటి మహా వ్యక్తి ఎవరు? సతీష్ గారు కాదా? ఇందులో సతీష్ గారి పాత్ర లేదా? ఇందులో సతీష్ గారి పాత్ర కూడా ఉంది. నేను మళ్ళీ ఇది జరిగినాక కూడా నేను కలిసి ఉందామన్నా కూడా మళ్ళీ అదే సిచ్యువేషన్కి వచ్చేది. ఏం సిచ్యువేషన్కి వచ్చింది? ఇదే మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక సరిగ్గా ఉండేది కాదు. ఏమండి పెద్ద గీత ముందు చిన్న గీత గురించి, పెద్ద గీత గురించి ముందు మీరు పెద్ద గీత ఏంటంటే మీకు ఆ అమ్మాయి మీద నమ్మకం పోయింది, నా భార్య కరెక్ట్ గా లేదన్నట్టుగా మీకు అనిపించింది. దాని ముందు ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత గిన్నెలు కడగట్లేదు, వంట చేయట్లేదు అనేటటువంటి అంశాలు తీసి పక్కన పెట్టేసేయండి. ఆ అమ్మాయి చేసినటువంటి ఆ పెద్ద తప్పుని ఈ రోజు మనస్ఫూర్తిగా మీరు క్షమిస్తున్నారా లేదా అన్నది ఒకటి చెప్పండి నాకు. క్షమిస్తున్నానని చెప్పే మళ్ళీ కాపురం మొదలు పెట్టారు కదా మీరు. నేను అడిగేది ఏంటంటే, మీరు రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎందుకు వస్తున్నాయి? క్షమిస్తున్నాను, నాకు కాపురం కావాలి, నీ విషయం నువ్వు పెద్ద పక్కన పెట్టేసాయని చెప్పి పెద్దల సమక్షంలో ఒప్పుకుని పిల్లలతో పాటు ప్రయాణం మొదలు పెట్టారు కదా మీరు. పెట్టాను సార్. ఇప్పుడు ఎందుకు వంట ఉండట్లేదు, గిన్నెలు కడగట్లేదు అనేది సార్. మళ్ళీ మొదలు పెట్టాక మళ్ళీ అదే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది సార్. మళ్ళీ టార్చర్ పెట్టడం మొదలు పెట్టింది. వాళ్ళతో ఫోన్ చేయించడాలు, వాళ్ళ ఫ్యామిలీతో. ఏ విషయంలో టార్చర్ పెట్టాం? మీరు శారీరకంగా అమ్మాయిని దూరం పెట్టారు కదా, దాని గురించి కదా. అప్పుడు దూరంగా మళ్ళీ ఇది అయ్యాక మళ్ళీ వాళ్ళు పెద్దల సంవత్సరం పెట్టినాక ఇద్దరం కలిసి ఉన్నాం. మళ్ళీ వాళ్ళని పిలిచి పంచాయతీ పెట్టి మీకు తిట్టిపించవలసిన అవసరం ఏముంది? నాకు తెలియకుండా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళేది సార్. తెలియకుండా వాళ్ళు పెద్ద మనుషులు నాకు పుంటే, అదే మీ భార్య ఏమన్నారు, మీ భార్యని మళ్ళీ వచ్చిందంటే, సార్ నేను ఇంట్లో కూడా లేదు సార్, నేను ఆటో తోలుకొని ఆటోతో. జరిగేది ఏంటంటే, ఒకటి సతీష్ గారు, జరిగేది ఏంటంటే, మీరు నిజంగా వద్దు అనుకుంటే అప్పుడే తెగదంపులు చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మీరు తూతూ మంత్రంగా పైకి కనిపించేటటువంటి విధంగా ఏదో సమాజం గురించో, పెద్దల గురించో, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు భయపడో ఒక సంసార జీవితం అనేది కొనసాగించారు. అక్కడ ఎలా ఉంది అంటే కనుక, ఏదో పేయింగ్ గెస్ట్ లాగా ఒక గూటు కింద ఇద్దరు మనుషులు ఉన్నారే కానీ మీ ఇద్దరి మధ్యన ఎటువంటి శారీరక సంబంధం లేదు, ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ఆ అమ్మాయికి ఇది నచ్చలేదు. అంతా లెక్క తేలిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎందుకు పంచాయతీ పెట్టిందంటే ఇది ఒకటే కారణం. ఏమండి ఏదో బొమ్మలా ఉంటున్నాడండి అతని ఇంట్లో, ఎటువంటి మాట లేదు, మంతి లేదు, శారీరకమైనటువంటి సుఖం లేదు, మనసులు కూడా కలవట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి పదే అక్కడికి వెళ్తుంది. అంతే కదా. సో ఇద్దరు కలిసి ఉన్నారే కానీ మనసులు ఎక్కడ కలిసినాయి, ఆలోచనలు ఎక్కడ మారినాయి? ఆ అమ్మాయి అన్ని కూడా వెనక్కి పెట్టేసి ముందుకు రావడానికి ట్రై చేస్తుంది. మీరేమొచ్చి పెద్దల సమక్షంలో ఓకే అని చెప్పారు, కానీ మానసికంగా ఆ అమ్మాయికి దగ్గరికి అవ్వలేకపోతున్నారు. అది ఆబ్వియస్లీ ఆ అమ్మాయికి నచ్చలేదు కదండి. అందుగురించే కదా పెద్దల సమక్షంలోకి వెళ్ళి మళ్ళీ పంచాయతీ పెట్టి మళ్ళీ మీకు చెప్పడం ప్రారంభించింది. కలిసి ఉన్నాకనే చెప్పేసింది. ఒకటే పాయింట్. ఈరోజు నిజంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్గా లేదండి, నాకు విడాకులు కావాలి, నేను మానసికంగా అమ్మాయిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, ఒక భార్యగా నా పక్కన కూర్చోపెట్టుకోలేకపోతున్నాను అంటే ఈ రోజే విడాకులు తీసుకోండి, అందులో డౌటే లేదు. ఏ పద్ధతిలో వెళ్ళి విడాకులు తీసుకోవచ్చు, ఆ అమ్మాయి ఒప్పుకోకపోయినా అనేది లాయర్ మేడం చెప్తారు. అదా కారణమో, లేదా ఈ వంట చేయట్లేదు, గిన్నెలు కడగట్లేదు, బాధ్యతలు తీసుకోవట్లేదు, అక్కడ పంచాయతీ పెడుతుంది అనేదా? గింటే కనుక కౌన్సిలింగ్కి వెళ్ళి ఇద్దరు మనస్ఫూర్తిగా కలిసి ప్రయాణం చేసేటటువంటి దానికి ఒక అవకాశం ఉందని చెప్పే ఉద్దేశమే నేను చెప్తున్నా. లేదంటే మానసికంగా ఇరిగిపోయిందండి, ఆ అబ్బాయితో ఏం క్యారెక్టర్ చేసిందో, ఏం అసాసినేట్ అయిందో నాకు తెలియదు కాబట్టి ఆ అమ్మాయి నాకు వద్దంటే అది వేరే విషయం. ఆ అమ్మాయి ఎందుకంటే కనుక నేను ఎందుకు దీన్ని ఇంత ఇదిగా తీసుకొస్తున్నానంటే, మీరే పిల్లలు బాధపడకూడదు, భార్యాభర్తలు విడిపోయినా కూడా పిల్లలు విడిపోకూడదు కాబట్టి ఆ అమ్మాయి ఇంతకుముందు డైవర్స్ ప్రపోజ్ చేసినా కూడా డైవర్స్ వద్దు అని మాట్లాడినటువంటి సతీష్తోనే నేను మళ్ళీ ఈరోజు మాట్లాడతాను. ఆ అమ్మాయి ఇప్పుడు రివర్స్లో వచ్చింది, నాకు కావాలి నువ్వు, నేను విడాకులు ఇవ్వనని చెప్పి. మీ ఇద్దరు కౌన్సిలింగ్కి వెళ్ళండి.
ఆ అమ్మాయి ఏంటి ఆలోచన శైలి ఎలా పరివర్తించాలో మనం కౌన్సిలింగ్ మీ దగ్గర సరిగ్గా దొరుకుతాను ఇక్కడికి వచ్చాను సార్. నేను మీ అన్ని ప్రోగ్రామ్ చూస్తాను కాబట్టి ఇక్కడికి వచ్చేసాను. అదే నేను ఏమంటున్నానంటేనండి, డైవర్స్ అనేటటువంటిది ఆ అమ్మాయి మాటకి, మీరు కావాలనే మాటకి, డైవర్స్ వద్దు మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాం అనే ఆ అమ్మాయి అనేటటువంటి మాటకి కౌన్సిలింగ్ అనేటటువంటి ఒక ప్రక్రియ ఉంది కదా, ఆ ప్రక్రియ ద్వారా ఆ అమ్మాయి ఆలోచన శైలి మార్చడం, మీ ఆలోచన శైలి మార్చుకోవటం, ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తారు అనేటటువంటిది ఒక 6 నెలల పాటు చూడటం. అప్పటికి వీలు అవ్వట్లేదు, అవకాశం లేకపోతే కనుక ఇప్పుడు మీరు అనేటటువంటి మాట ఆ అమ్మాయికి కూడా చెప్పొచ్చు, అమ్మ ఇది వర్కౌట్ అవ్వట్లేదమ్మా, కౌన్సిలింగ్ అనేటటువంటి సైంటిఫిక్ ప్రక్రియలోకి వెళ్ళినా కూడా ఇది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి విడిపోండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఆలోచించుకోండి. మీరే ఇంతకుముందు డైవర్స్ వద్దన్నారు. నేను డైవర్స్ వద్దన్నాను కానీ కరెక్ట్ లేగానిక నేను వద్దనుకుంటున్నాను సార్. అది నేను తనతో ఉండలేననే అన్ని డిసైడ్ అయిపోయి ఇంతవరకు వచ్చేసాను. నీ ఎక్కడ ఇంత నేను ఇంకోటి ఆలోచించాను. ఒకటేనండి, ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా కంటిన్యూస్ గా వేరే అబ్బాయితో తప్పు చేసినటువంటి అమ్మాయి అయితే కనుక ఈ రోజు డైవర్స్ అనేటటువంటి మాట అనకుండా కలిసి ప్రయాణం చేద్దాం అనే మాట అన్నది కదండి. డైవర్స్ తీసుకుని ఆ అబ్బాయితో పెళ్లి కానటువంటి అబ్బాయితో వెళ్ళిపోయి లేదు సార్. ఎప్పుడైతే రికార్డింగ్ దొరికిందో ఆ నుంచి డైవర్స్ మానేసింది. ఇంట్లోకెళ్ళి నేను తాళం వేసుకుని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళిపోయింది పిల్లలు తీసుకొని. ఏ రోజు అయితే అది బయటకు వచ్చేసిందో సైలెంట్ అయిపోయింది. సో కౌన్సిలింగ్ అనే దానికి కూడా అవకాశం లేదు, నా మనసు పూర్తిగా ఇరిగిపోయింది, ఆ అమ్మాయి వద్దు అని అంటారు మీరు, నేను ఇంత చెప్పినా కూడా. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి ఇప్పుడే కదా నాన్న కౌన్సిలింగ్ ఇస్తారని ఇక్కడ దాకా వచ్చామండి అన్నారు. కౌన్సిలింగ్ ఎందుకో తెలుసా? కలిపి ఉంచడానికి. ఓకే, మరి కలిసి ఉండే ఉద్దేశం నీకు లేనప్పుడు కౌన్సిలింగ్ అనేది వేస్ట్గా. మీరు ఇక్కడికి వచ్చింది ఏంటి? 2 ఆప్షన్స్. ఒకటి, ఈజీగా మ్యూచువల్ డైవర్స్ రావాలండి, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కోర్టుల చుట్టూ తిరగకూడదు. అలా ఒక కంఫర్ట్ జోన్లో రమ్య గారి దగ్గర అయిపోద్దని మా వాళ్ళు ఎవరో చెప్పారు. అక్కడ అది లీగాలిటీ కోర్టు దాకా వచ్చినప్పుడు రమ్య గారైనా ఒకటే, పొల్లమ్మ అయినట్టు, ఎల్లయ్యనా ఒకటే. స్ట్రాంగ్గా ఫైట్ చేయగలుగుతాం తప్ప లీగల్ ప్రొసీడింగ్స్లో ఆ అమ్మాయి డైవర్స్ ఇవ్వను అన్నప్పుడు కొంత ఫైట్ చేయాల్సిందే, మీరు సఫర్ అవ్వాల్సిందే. మీరు ఇందాక ఏదో అన్నారు కదా వీళ్ళ దగ్గరికి వెళ్తే పని అయిపోద్దని. ఎవరైనా కోర్టు దాకా వచ్చినప్పుడు అమ్మాయి ఒప్పుకోకపోతే లీగల్ ప్రాసెస్ ప్రకారం కంటెస్ట్ చేయాల్సిందే, గెలవాల్సిందే. మీరు ఫస్ట్ మాట్లాడిన దానికి తర్వాత మాట్లాడిన దానికి మీ కేసులో ఆ రోజు మీరు మాత్రమే తప్పు చేశారు, మీరు మాత్రమే ఫోన్ మాట్లాడారు. మీరు ఫోన్ మాట్లాడిన వ్యక్తిని మీరు పెళ్లి చేసుకుంటారా లేదా అని పక్కన పెడితే ఆవిడ జస్ట్ ఫ్రెండ్, ఆవిడకు భర్త ఉన్నాడు, కుటుంబం ఉంది, మీది ఓన్లీ ఓరల్గా మాట్లాడుకునే ఫ్రెండ్షిప్పే అయి ఉండొచ్చు. మానసికంగా ఫోనుల్లో గంటలు షేర్ చేస్తారా ఫీలింగ్స్, మేబీ అలాంటిది అయి ఉండొచ్చు. అలాంటి ఒక తప్పు స్టేజ్లో మిమ్మల్ని 4 పీకారు. ఈ రోజు కాదు, ఈ 12 ఏళ్లలో మిమ్మల్ని ఎప్పుడు కొడతానే ఉన్నారు వాళ్ళు, దొరికినప్పుడల్లా మీరు వాయి తీస్తానే ఉన్నారు. కాకపోతే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్లో చాలా తక్కువగా ఉన్నాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని కల్పించుకోవట్లే. మీకు ఆ యూనిటీ లేకపోవడం వల్ల మీరు ఒక్కళ్ళే ప్రతిసారి బకరా దొరికినట్టు దొరికేస్తున్నారు. ఇలాంటి ఒక స్టేజిలో మీరు డైవర్స్ తీసుకొని ఉంటే నాదే తప్పు అంటారేమో, నాకు డైవర్స్ ఇవ్వరేమో, నా ఆల్రెడీ చాట్ రికార్డ్స్, నా ఫోన్ రికార్డ్స్ బయటపడిపోయినాయి, లీగల్గా వెళ్తే నేను ఇరుక్కుంటానేమో అని నోరు మూసుకొని సర్దుకొని దానికి ఒక ట్యాగ్ పెట్టారు, పిల్లలు. తల్లిదండ్రులు విడిపోతే పిల్లలు ఎట్లా అండి అని. మీరు తప్పు చేసినప్పుడు మీ ఆవిడ సర్దుకుంది, పిల్లల కోసం మీరు మోరల్గా సర్దుకోవడం వెళ్ళారు. ఎప్పుడైతే మీ ఆవిడ క్యారెక్టర్ ఫలానా అని తెలిసిందో మీకు విశ్వరూపం బయటపడింది, మగాడు అనే కాలర్ ఒకటి బయటకు వచ్చింది. ఇలాంటి అమ్మాయిని యాక్సెప్ట్ చేయమని నేను చెప్పను. కౌన్సిలింగ్లు గోంగూరలు మీరు ఆ రోజు అని, ఎందుకంటే అవి చాలా రొమాంటిక్గా ఉన్నాయి. ఆ రోజు డైవర్స్ ఇస్తానన్న అమ్మాయి ఈ రికార్డ్స్ బయటపడిన తర్వాత డైవర్స్ ఇవ్వను అని ఎందుకు రివర్స్ అయిందో తెలుసా? అక్కడ ఉన్నది ఒక అబ్బాయి, బాయ్, అంకుల్స్ కాదు. అర్థమవుతుందా? ఆ అబ్బాయికి ఓ లైఫ్ ఉంటుంది, ఆ అబ్బాయికి ఒక పెళ్ళి ఉంటుంది, ఆ అబ్బాయికి ఒక పేరెంట్ ఉంటుంది. మీ ఆవిడ చేసుకోవాల్సిన అవసరం ఆ అబ్బాయికి లేనే లేదు, అది మీ ఆవిడకి కూడా తెలుసు. అర్థమవుతుందా? నీ తప్పు దొరికినప్పుడు డైవర్స్ ఇవ్వడం, ఆవిడకి ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ అవుతుంది, ఉన్నంతలో కోర్టులో కాస్త వాయిస్ రేస్ చేయగలిగింది. ఆవిడ తప్పు కూడా దొరికేసిన తర్వాత నీకు డైవర్స్ ఇవ్వడం వల్ల ఎవరి దగ్గరికి వెళ్తుంది ఆవిడ? మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎవరో ఒకరు తగలాలి ఆవిడకి. అప్పటిదాకా నిన్ను వదిలే పరిస్థితి అయితే లేదు. ఆవిడ ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోదు. ఆవిడ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కుదరదు. అబ్బాయి ఉంటే అబ్బాయితోనే వెళ్ళిపోవచ్చు కదంటే అసలు అబ్బాయి పెళ్ళే చేసుకోదు. వాళ్ళది ఓన్లీ మా ఆయన ఇలా చేశాడు నేను కూడా ఇలా చేస్తే ఎట్లా ఉంటుంది, ఓ చిల్లరతనం అనమాట. ఈ చిల్లరతనం కేసుల్లో మ్యాక్సిమం పిల్లలు ఎవరి దగ్గర ఉంటారండి? తల్లి దగ్గర ఉంటారు. మన ఇండియన్ లా ప్రకారం ఎక్కడో రేర్ ఆఫ్ రేర్ కేసుల్లోనే విజిటేషన్ రైట్స్ కానీ కస్టడీ కానీ తండ్రికి ఇవ్వడం జరుగుతుంది. విజిటేషన్ రైట్స్ ఇచ్చినా కూడా పిల్లల్ని తండ్రి దగ్గరికి వెళ్లకుండా ఉండడం ఎట్లా అని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి కేసులో తల్లి యొక్క అక్రమ సంబంధం దొరికితే ఆ ఎవిడెన్స్ని ప్రసాదం పంచినట్టు పంచకుండా
కోర్టులో అవసరం అయితేనే వాడుకోండి. ఎందుకంటే పిల్లలకి జీవితకాలంలో ఈ విషయం తెలిసింది అంటే అమ్మని చాలా అసహ్యంగా చూస్తారు, హీనంగా చూస్తారు. అది ఆవిడ పర్సనల్. ఇక్కడ ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనుల కంటే కూడా పర్సనల్ విషయాలు ఎక్కువగా ఉంటాయి. మీది పర్సనల్ అయినప్పుడు మీది కూడా ఆడియో రికార్డు దొరికితే మీ భాగోతం బోలంత బయటపడేది. ఏ అమ్మాయితోనండి ఒకళ్ళ వైఫ్తో 10 minutes 15 minutes మీ అన్నీ మాట్లాడతారా? మాట్లాడరు. ఎవరు మాట్లాడతారు? లవర్ అయితేనే మాట్లాడతాడు. ఒక ఫ్రెండ్కి లిమిట్స్ తెలుసు. ఆవిడకో భర్త ఉన్నాడు, ఆవిడకో కుటుంబం ఉందని. మీ ఫ్రెండ్షిప్ అది కాదు. మీ వీడియో రికార్డ్స్ కూడా దొరికితే, మీ ఆడియో రికార్డ్స్ దొరికితే రొమాన్స్ అంతా బయటపడేది. అదే రొమాన్స్ మీ ఆవిడ చేసింది. మీ ఇద్దరు దొందు దులిపేసుకోండి అంటే మీ ఫీలింగ్ వేరు, మీ క్యారెక్టర్ వేరు, ఆవిడ ఫీలింగ్ వేరు, ఆవిడ క్యారెక్టర్ వేరు. ఆవిడకి ఆప్షన్ లేదు, మీకు ఆప్షన్ ఉంది. ఆవిడ అలా ఆయన వదిలేసి వస్తుందేమో మాకు తెలియదు, లేకపోతే ఇంకో ఆంటీ తగులుతుందా నీకు. ఈవిడ మాత్రం నువ్వు యాక్సెప్ట్ చెయ్యు. ఇది కౌన్సిలింగ్గా ఇంకొకట పక్కన పెట్టండి. ఇప్పుడు మీకున్నది ఏంటి? ఓన్లీ ఈ స్టేజ్ మీద మీ ఆవిడని పిలిచేసి అమ్మ నువ్వు చేసింది తప్పు, నువ్వు పతివ్రతవు కాదు, నువ్వు బూతులకి లీడర్వే అని మేము అనలేం. అర్థమవుతుందా? అది ఓన్లీ కోర్టులో మాత్రమే వాడండి, అవసరం అయితేనే తప్ప. ఎప్పుడు అవసరం? మీ ఆవిడ నేను డైవర్స్ ఇవ్వను, కోర్టులోనే చూసుకుంటానని ఒక 3-4 years ఫైట్ చేసినాక మీరు క్రాస్ ఎగ్జామినేషన్లో మీ విట్నెస్లు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలోనే వాడండి. అప్పటిదాకా మీరు అది ఎవరికి ఇవ్వద్దు. ఎవరికన్నా ఆడియో రికార్డ్ వెళ్ళి అది బయటకు వచ్చిందంటే ఆ అమ్మాయి వేసే కేసు చాలా పెద్దది. 90% జెంట్స్ తెలియక చేసే మిస్టేక్ ఇదండి. మీకు ఎవిడెన్స్లు దొరికితే అవి జాగ్రత్తగా ఉంచుకోండి. అడ్వకేట్కి చెప్పండి ఎవిడెన్స్ ఉంది పలానాది వినిపించండి. ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఇవ్వాలి? విట్నెస్ల కింద కోర్టులో సబ్మిట్ చేసే మాత్రమే ఇవ్వండి. ఆ టైంలో ఇవ్వడం వల్ల ఆ విషయము ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది అవతల వాళ్ళకి. అది హస్బెండ్ చేసినా వైఫ్ చేసినా, అయ్యో వీళ్ళ దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉందంట, ఇది బయటకు వస్తే, ఎందుకంటే ఆ తప్పు వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళకి తెలుసు అంతే. వాళ్ళు కోర్టులో దొరికేస్తారని వాళ్ళకి అర్థం అవుతుంది, సెటిల్మెంట్కి వస్తారు. ఇప్పుడు అది విన్నాం చూసారా, అది చాలా తక్కువ. మీరు ఎవరో కూడా తెలియదు, మీ ఫేస్ బ్లర్ వేస్తాము, మీరు ఫేస్ చూపించండి అన్న ఈ ఎపిసోడ్లో చూపించకండి. ఎందుకు అంటే మీరు ఫలానా అని బయట వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ పిల్లలకి రేపొద్దుట మా నాన్న వెళ్ళి అక్కడ టీవీ షోలో కూర్చున్నాడు, మా అమ్మ అంట ఇట్లా రొమాంటిక్గా మాట్లాడి చాలా అసహ్యంగా ఉంటుంది. కానీ నా పిల్లల దగ్గర చాలా అసహ్యంగా చేసింది మేడం నన్ను. వినండి పిల్లలకి చెప్పేసింది మొత్తం. అవును, మీ గురించి చెప్పింది మొత్తం రచ్చరచ్చ చేసింది. అదే సార్ నేను చెప్పేది, మీ డాడీ చీప్ అయిపోవాలని చెప్పేసింది. నేను చెప్పేది అదే. మీరు ప్రాపర్ గైడెన్స్ తోటి లీగల్గా వెళ్ళకపోతే మీ క్యారెక్టర్ తగ్గిపోద్ది. మీ క్యారెక్టరే కాదు, ఏ తండ్రి క్యారెక్టర్ అయినా పిల్లల ముందు తగ్గించే మాట్లాడతారు. అది ఇక్కడ ఉన్న ఇండియన్ అమ్మల యొక్క సైకలాజికల్ ప్రాబ్లం. తండ్రి దగ్గరికి ఎక్కడ వెళ్ళిపోతారో, తండ్రితో ఎక్కడ ఉంటారో అని వాళ్ళు సైకలాజికల్గా ముందే చెత్తలాగా ప్రిపేర్ చేస్తుంటారు. అందుకే పిల్లల్ని టాయ్స్ లాగా ఆడుకోవద్దని సుప్రీంకోర్టు ప్రతి జడ్జిమెంట్లోనూ ఒక సెంటెన్స్ లాగా వాడుతూ ఉంటారు. పిల్లలు టాయ్స్ కాదు మీరు వాడుకోవడానికి అని. వేరే కంట్రీస్లో పిల్లల విజిటేషన్ రేట్స్ ఇద్దరికే ఉంటాయి, ఓన్లీ మన ఇండియాలో ఉండవు. ఎందుకంటే నాన్న బూచు, నాన్న తిరిగిపోతు, నాన్న ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తాడు, ఇదే. ఇక మీ దగ్గర ఉంటే అమ్మ తిరిగిపోతూ, అమ్మ పనికి మాలింది, అమ్మ పలానా, ఇలా ఆడుకునే సైకలాజికల్ ప్రాబ్లం మన ఇండియన్ కల్చర్లో ఉంది. కాబట్టి పిల్లలు ఆవిడ దగ్గరే ఉంటారు. మీ గురించి చెప్పినా చెప్పకపోయినా మీరేమి వెళ్ళి ఇప్పుడు అప్రూపంగా అమ్మ కూతుర్లు బాగున్నారని మీ దగ్గరికి వాళ్ళు రారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. లా ప్రకారం మీకు ఆ ఫెసిలిటీ లేదు. మీరు ఫస్ట్ మీరు బయటపడటం ఎట్లా అని ఆలోచించండి. ఇప్పుడు మీ ఇద్దరిని మేమేం కలపట్లేదు, ఆవిడకి ఫోన్ చేసి మేము అడగట్లా, మేము అడిగినా అమ్మాయి రాదు. ఇది మీకు తెలియాలి కదా. ఒకళ్ళు కౌన్సిలింగ్ ఇస్తే మీ ఆవిడ మారదు. ఆ అమ్మాయికి కొంత కోపం తగ్గాలి, కొంత కక్ష తగ్గాలి. లీగల్గా వెళ్ళినాక నేనేమి చేయలేకపోతున్నాను ఇన్ని, ఇది ఇంతే, ఇక ఇది మ్యూచువల్గా వెళ్ళాలి అనే ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ వరకు మీరు లీగల్గా ఫైట్ చేయండి. ఇందాక మీరు అనుకున్నారు కదా ఎవరో మీ మేడం ఎవరో ఉన్నారని, మీ ఊర్లో ఒక అడ్వకేట్ని పెట్టుకోండి. దీనికి పెద్ద అడ్వకేట్స్ ఏం అవసరంలా, మీ లోకల్ అడ్వకేట్లు కూడా మంచివాళ్ళే. ఎక్కడో టీవీల్లో చూసి రమ్య గారి తోపు, పొల్లయ్య తోపు, ఎల్లయ్య తోపు అని వెళ్ళకండి. వాళ్ళు ఏంటి అని ఫస్ట్ బేసిక్గా తెలుసుకోండి. వాళ్ళ సీనియారిటీ ఎంత, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత, వాళ్ళ హానెస్టీ ప్రాక్టీస్ ఎంత అని తెలుసుకొని వెళ్ళండి. అర్థమవుతుందా? మీ ఊర్లో కూడా మంచి లాయర్లు ఉంటారు, మీకు తెలిసిన లాయర్లతోటి ముందు అర్జెంటుగా డైవర్స్ కేసు ఫైల్ చేయండి. మీ భయం ఏంటో తెలుసా, మీకు కంఫర్ట్ జోన్లో వదిలిపోయాలి దరిద్రం అంతా. అలా వదలదు మీ కేసు. మీ కేసు కొంచెం జిడ్డు కేసు, ఫేస్ చేయడానికి రెడీ అవ్వండి. వీళ్ళ పేర్లు పెట్టినా ఎంటర్టైన్ అవ్వు. అర్థమవుతుంది? ఒకవేళ ఎంటర్టైన్ అయినాయి అనుకోండి, 498 కేసులో వీళ్ళ పేర్లు పెట్టినా మీ అమ్మగారి పేరు మీ నాన్నగారి పేరు ఏమైనా పెడితే పెట్టాలి తప్ప వీళ్ళు ఎవరి ఉన్నా ఛార్జ్షీట్లో తీసేస్తారు. మీరు వీళ్ళ పేర్లు ఎవరైనా ఉంటే మీ పేరు కాకుండా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోండి, వాళ్ళని రెగ్యులర్గా కోర్టుకు రాకుండా డైరెక్షన్ ఇస్తారు. మీరు డైవర్స్ కేసు వేసుకోండి, క్వాష్ 498 కేసు డీవీసీ ఆ అమ్మాయి ఫైల్ చేస్తుంది, ఫైట్ చేయండి, 100% గెలుస్తారు. ఆ కేసులు మిడిల్లో ఈ ఎవిడెన్స్ అవసరం అవుతుంది, అప్పుడు మాత్రమే వాడుకోండి.
కంఫర్ట్ జోన్లో సారో మేడమో నేనో కూర్చోపెట్టి మ్యాటర్ సెటిల్ చేయడం కుదరదు. రమ్య గారు ఫోన్ చేయగానే అవతలమ్మాయి వణికిపోయి ఓకేనండి నేను డైవర్స్ ఇస్తానని అనదు. అర్థమవుతుందా? మీరు ఫైట్ చేసి గెలవాలి సార్, కొంత సఫర్ అవ్వాలి, తప్పదు మేడం. థ్యాంక్ యూ మేడం. సరే, ఇంకొకటి అడిగారు మీరు పిల్లల గురించి. పిల్లలు అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తుంటారు కదా మేడం. పిల్లలకు అంటే చిన్న పిల్లలు కదా, సింగిల్గా ఉంటుంది. నా ఫోను తన ఫోన్తో నాకు ఫోన్ చేయదు. అయితే నేను మా పిల్లకు చిన్న ఫోన్ కొని ఇచ్చాను. ఫోన్ ఇస్తే నేనే రీఛార్జ్ చేయించుకునేవాడిని పిల్లలతో మాట్లాడడానికి నేను రీఛార్జ్ చేయించుకునేవాడిని. అప్పుడప్పుడు పిల్లలు నా దగ్గరికి వస్తారు, వెళ్ళిపోతుంటుంది. అయితే పిల్లలు రావడానికి కూడా వణికిపోతుంది. ఏమైందమ్మా ఇలా చేస్తున్నావు, ఎందుకమ్మా, ఎందుకు భయం అవుతున్నా అంటే డాడీ అమ్మ తిడుతున్నా. చాలా సార్, భార్యతో పాటు పిల్లల్ని వదులుకోండి, అప్పుడు మాత్రమే మిమ్మల్ని కాపాడగలం. పిల్లలు కావాలి, భార్య వద్దు అంటే కుదరదు. ఇందాడి నుంచి నేను మొత్తుకునేది అదే, మీ ఆలోచన విధానాలు మార్చుకోవాలి. 90% జెంట్స్ చేసే పని ఏంటంటే పిల్లల్ని వదలటం ఎఫెక్షన్గా ఉంటుంది, ఎవరికన్నా ఉంటుంది. ఏ తండ్రి పిల్లల్ని వదిలేయాలని అనుకోరు. కానీ మన ఇండియన్ లా సిస్టమ్ ఇట్లా ఉంది. ఇందాక మీకు చెప్పాను కదా, టాయ్స్ లాగా వాడుకోవడం జరుగుతుంది. అక్కడ చదవమంటే ఆ నాన్న దగ్గరికి వస్తారు, నాన్న చదవమంటే అక్కడికి వెళ్తుంటారు. వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ చేయకుండా ఉండడం కోసమని తల్లి దగ్గరే పెడతారు. ఎందుకంటే తండ్రికి చూసే అంత కెపాసిటీ ఉండదు, ఇంట్లో టైం ఉండదు, పని చేసుకోవాలి, వెళ్ళాలి, అంత ఓపిక ఉండే తండ్రులు చాలా తక్కువ. నెక్స్ట్ మీరు ఇంకో అమ్మాయిని చేసుకుంటే స్టెప్ మదరు సినిమా చూపించేస్తుంది పిల్లలకి. తల్లి చేసుకున్నా చేసుకోకపోయినా పిల్లల్ని కడుపులో పెట్టుకుని కాపాడతారు 90%. ఎక్కడో చెత్తమంది ఈ మధ్య తయారయ్యారు, కానీ 10% లీగల్గా ప్రొసీడింగ్స్ ప్రకారం చూసినా, మోరల్గా చూసినా తల్లి దగ్గర ఉండడం ఇంపార్టెంట్. మిమ్మల్ని విలన్గా చూపించింది. పిల్లలు ఊహ తెలిసినాక, పెద్దోళ్ళు అయినాక మీ మంచితనం తెలుసుకొని వస్తారు. ఇక్కడ మిమ్మల్ని సేవ్ చేయడం ఇంపార్టెంట్. మీకు నచ్చలేదు కదా, మీరు వెళ్ళి డైవర్స్ కేసు వేసుకోండి, ఆవిడ వేసే కేసులు ఫేస్ చేయండి. అసలు మీరు మనసులో బాధే పడద్దు మేడం. థ్యాంక్ యూ మేడం. వాళ్ళు మా ఫ్యామిలీ మొత్తం పెట్టేస్తాను, అదే బెదిరించేస్తున్నారు. సార్, అది కామన్ కేసులు అండి, కామన్. సార్ మీ మేడం అవన్నీ అంటే మాకు కొంచెం అది పల్లెటూర్లు కాదు మేడం. మీరు తప్పు చేశారు, ఆవిడ తప్పు చేశారు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీ ఇద్దరు చక్కగా లవ్ చేసి ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు కదా. ఇప్పుడు మా అక్క బావను పెడితే వాళ్ళని తీసుకుని రాజమండ్రి పెడతా అంటున్నారు. చాలా డీసెంట్ గా ఉంటుంది అక్క బావని తీసుకుపోవాలంటే ఎక్కడ మొదలైందండి? సార్, మీకు ఏం చెప్పాను నేను, కేసులు పెట్టడం కామన్. కానీ ఏ పోలీసులు కూడా లవ్ మ్యారేజ్ల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ని పిలవరు. మీకు ఒక అడ్వకేట్ ఉంటే పిలవరు అని చెప్పా. మీరు ముందే ఎందుకు భయపడుతున్నారు? ఫేస్ చేస్తే కదా తెలుస్తుంది. వీళ్ళకి నొప్పి తగలకూడదని మీరు నెత్తి మీద ఎంతకాలం వేసుకుంటారు? అలా అని సార్ చెప్పారు సర్దుకోమని. సర్దుకుంటావా? సర్దుకుంటే ప్రాబ్లం సాల్వ్. ఏదో ఒక వైపు ఉండవు, సర్దుకోలేను మేడం. కాబట్టి ఫేస్ చేయి. ఫేస్ చేసినాక నీకు అర్థం అవుతుంది, ఓహో రమ్య గారు చెప్పినట్టు అంత ఉండదు అనమాట ఈ కేసుల్లో అని. ముందే మీరు వీళ్ళు చెప్పిన ఎందుకు వింటున్నారు? నన్ను నమ్మారుగా, నేను చెప్పేది వినండి. వీళ్ళ పేర్లు పెట్టినా ఎంటర్టైన్ అవ్వో తీసేస్తారు పోలీసులే. లవ్ మ్యారేజ్ కేసులో ఊళ్ళో వాళ్ళ అందరి పేర్లు, చుట్టాల పేర్లు పెట్టడం కుదరదు. ఏ రోజు వాళ్ళు మీ ఇంటికి వచ్చి భోజనం చేయాలా, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయాలా, పెట్టేస్తారంటే మీరు ఎలా నమ్ముతున్నారు? ఫేస్ చేయండి, సింపుల్ పని. వన్స్ ఫేస్ చేసినాక అమ్మయ్య అనిపిస్తుంది. అదేదో ఉంది మహా పెద్ద పర్వతం అనుకుంటే ఎట్లా? అర్థమైందా? కొంచెం ధైర్యం ఉండండి. థ్యాంక్ యూ మేడం. సంతోష్ గారు, సార్ ఒకటి చెప్పారు సర్దుకోమని, లేదంటే మేడం ఇలా చేయాలి అనేది చెప్పారు. ఇంకా ఆప్షన్ మీ కోర్టులోనే ఉంది. చదువుకోలేను మేడం, చాలా టార్చర్. పిల్లల గురించి ఆలోచించి నా మాట ప్రకారం అంటే పెద్దవాళ్ళు ఎలాగో చెప్పారు, ఏదో లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు కాబట్టి అయిపోయింది. సారీ మేడం, అంత ఈజీ పాత్వే అయితే మీకు కళ్ళు ఎదురుగుంటా లేదు, మా ఎదురుగుంటా కూడా ప్రొవైడ్ చేసేటటువంటి అవకాశం లేదు. ఏ పాత్వేలో అయినా కూడా, వెళ్ళేటటువంటి ఏ దారిలో అయినా కూడా ముళ్ళ కంపులు ఉంటాయి. అర్థమైందా? సర్దుకుపోవటం అనేటటువంటిది మీ పర్సనల్ ఇష్యూ అయితే కనుక లీగల్గా ముందుకెళ్ళండి అని మేడం చెప్తున్నారు. అది కూడా స్మూత్గా ఇదిగా అవ్వాలి అంటే అవ్వదు. అది ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. మీరు పిల్లల గురించి ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఏదన్నా. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం.